వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యంత హై వోల్టేజ్ ఉన్న నియోజకవర్గంగా మెదక్ని చూడాలి. గతంలో ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ, కేసీఆర్ లాంటి మహామహులు ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి కూడా దానికి కంచుకోట. ఇప్పటి వరకు అక్కడ టీఆర్ఎస్ లేదా ఎంపీలే గెలుస్తూ వచ్చారు. కేసీఆర్ కానీ, విజయశాంతి, నరేంద్ర, కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలా వరుసగా కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే గెలుస్తూ వచ్చిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఒకసారి బీజేపీ గెలవగలిగింది. ఇప్పుడు అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా అంతకంటే హై వోల్టేజ్ ఉన్న ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు బరిలో ఉన్నారు. ఆయన గెలవడానికి చెమటోడుస్తున్నారు. ఆయన్ని ఓడించేందుకు అభ్యర్థి కన్నా ఎక్కువగా మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కూడా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఇప్పుడు మెదక్ లోక్సభ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఓపెన్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు రఘునందన్ రావు గారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా రఘునందన్ గారిని ప్రశ్నించేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా కాసేపట్లో రఘునందన్ గారితో మాట్లాడతారు. ముందు రఘునందన్ రావు గారు, మీకు ఓపెన్ డిబేట్కి స్వాగతం. నమస్కారం కళ్యాణ్ గారు, నాగేశ్వర్ గారు నమస్కారం. హై వోల్టేజ్ నియోజకవర్గం మెదక్, ఇంతకుముందు నేను చెప్పినట్లు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు ఉద్దండులు అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళ సొంత నియోజకవర్గం అది. అక్కడ రఘునందన్ రావు పెద్దగా బీజేపీ ఉనికి లేని నియోజకవర్గంగా మొత్తం 17 నియోజకవర్గాల్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ మెదక్లో ఎప్పుడు బీజేపీ వల్లే ఎప్పుడో ఒకసారి 25 ఏళ్ల క్రితం గెలిచినట్టుంది. అక్కడ రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు రెండోసారి. ఏంటి, ఎలా ఉంది మీకు స్పందన, ఎలా ఉంది ఏంటి? ఇంత గట్టి ఫైట్లో మీ పరిస్థితి ఏంటి అక్కడ? దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు కూడా ఇట్లాంటిదే చర్చ జరిగింది కళ్యాణ్ గారు. దుబ్బాక అంటే కేసీఆర్ గారు పుట్టినిల్లు, చదువుకున్న ప్రాంతం. హరీష్ గారు ఒక మంత్రిగా ఉన్నారు అప్పుడు, చంద్రశేఖరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ గారు మంత్రిగా ఉన్నారు, పక్కన కేటీఆర్ గారు ఇంకొక మంత్రి ఉన్నారు. ఇంతమంది మధ్యలో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ గెలవడం అనేది దాదాపు అసంభవం అనేది చాలామంది ప్రిడిక్ట్ చేసినారు. కానీ నేనేమంటాను కళ్యాణ్ గారు అంటే, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి ఎలాంటి సారూప్యత ఉండదు, పొత్తుండదు, పొంతనుండదు. వాళ్ళు అధికారంలో ఉన్న రోజే అప్పటిదాకా ఓటేమంటూ ఎరగని బీఆర్ఎస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక ఒక గుణపాఠాన్ని చెప్పింది. దాని నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యి నేర్చుకుని ఉంటే ఇలా వాళ్ళకి ఆ దుస్థితి ఉండేది కాదు. కానీ ఆ ఉప ఎన్నికల ఫలితాన్ని ఏదో గాలివాటంగా రఘునందన్ ఏదో చాలాసార్లు ఓడిపోయింది కాబట్టి సింపతితోటి గెలిచిండని ఎకసక్కాలు చేసి నన్నేదో అవమానపరిచే రీతిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు తప్ప వాళ్ళు రియలైజ్ కాలేదు. ఇప్పుడైనా మీరు అన్నట్టు చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు, హరీష్ రావు గారు ఉండొచ్చు, కానీ మెదక్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద 100% వ్యతిరేకతతో ఉన్నారు. మొదటిది, స్థానికత కోసం కొట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సొంత జిల్లాలో స్థానికుడు ఎవరు అభ్యర్థిగా దొరకలేదనేది ప్రజల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆ జిల్లాలో ఏ జిల్లాకి ఏ కలెక్టర్ నాకు తెలిసినంతవరకు 6-7 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేయలేదు. ఈయన సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ చేస్తాడు, మెదక్ కలెక్టర్ చేస్తాడు, సిద్దిపేటకి 7 సంవత్సరాలు కలెక్టర్ చేస్తాడు. సిద్దిపేటకి 7 సంవత్సరాలు కలెక్టర్గా ఉన్నప్పుడు ఏ రోజు ఆ జిల్లా మంత్రి అయిన హరీష్ని గౌరవించని వ్యక్తి, హరీష్ గారి ఫోన్ ఎత్తని వ్యక్తి, హరీష్ గారు ఎవరికైనా సర్పంచులకో ఎంపీటీసీలకో కష్టం ఉందని పంపిస్తే వాళ్ళ ముందే వాళ్ళ ఫైల్ వాళ్ళ ముఖానికి ఇసిరి కొట్టి మంత్రిని అన్ని రకాలుగా హింసించినటువంటి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే, నాగేశ్వర్ గారు లాంటి పెద్దల మాటలలో చెప్పాలంటే, హరీష్ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు. 6 సంవత్సరాలు హరీష్ అనేట ఆయన ఫోన్ ఎత్తలేదు వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్. ఒక రకంగా కేసీఆర్ ఆయన మీద పెట్టిన స్పై వెంకట్రామరెడ్డి. ఆయన తీసుకొని చేయాలి. హరీష్ ఏదో మీరు అంటున్నారు మొత్తం ఆయన్నే క్యాండిడేట్ అయినట్టు తిరుగుతుందంటే అది వారి విఘ్నత. సిద్దిపేట ప్రజలు ఆలోచించుకుంటారు దాన్ని. ఏం లేదు. దుబ్బాక ప్రస్తావన చేశారు, నిజమది. మీరు దుబ్బాకలో గెలుపుతోనే బీజేపీ వైపు ఒక వాస్తవంగా ఒక టర్న్ వచ్చింది. మళ్ళీ బండి సంజయ్ని మార్చడంతో రివర్స్ అయింది. ఒక బీజేపీకి ఒక దశ అది. కాంగ్రెస్ పార్టీ అసలు అడ్రస్ లేకుండా ఉండి బీజేపీకి ఒక స్వర్ణయుగం లాంటిది. అది దుబ్బాకతో మొదలైంది. మీరే ఒక మా ఇంటర్వ్యూలో చిట్చాట్ చెప్పినట్టు అమిత్ షా రాకపోయినా గెలిచారు. అమిత్ షా వచ్చిన మునుగోడులో ఓడిపోయారు. కానీ అంత విజయం సాధించిన పూర్వ విజయం అది. విత్ ఎనీ స్టాండర్డ్ వి షుడ్ అక్నాలెడ్జ్ దట్. మరి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 50,000 మెజార్టీతో ఓడిపోయినట్టున్నారు కదా. సబ్జెక్ట్ కరెక్షన్. 1000 ఓట్లతో అంతటి కంటెస్ట్ లో గెలిచి 50,000 మెజార్టీతో ఓడిపోవడం ఏంటి అంటే, ఇక్కడ హరీష్ గారు దీన్ని వ్యక్తిగతమైన ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పుడు కూడా తీసుకుంటాడుగా. టీఆర్ఎస్ అనే పార్టీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే సార్, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేదు సార్. బీఆర్ఎస్ అధికారంలో రేవంత్ రెడ్డి తీసుకుంటాడుగా.
తీసుకోడా? నేను వస్తాను సార్, అక్కడికి వస్తాను. సో హరీష్ గారు 3 సంవత్సరాలు నేను అసెంబ్లీలో పనిచేసిన విధానం, వాళ్ళకి కంట్లో నలుసులాగా కాల్లో చెప్పులో రాయిలాగా అనుక్షణం నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది నేను చెప్తే రాజకీయంగా చెప్పినట్టు ఉంటుంది నాగేశ్వర్ సార్, కానీ అరెస్ట్ అయిన డీసీపీ రాధాకిషన్ రావు గారు చెప్పినారు. దుబ్బాక ఉప ఎన్నికలలో హైదరాబాద్లో రఘునందన్ బంధువుల ఇండ్ల మీద కూడా మేము దాడులు చేసినాం, చిట్ ఫండ్లు నడుపుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు ఎత్తుకుపోయినామని రాధాకిషన్ రావు గారు ఎండార్స్ చేశారు. ఏంటంటే ఈ ఇష్యూ మీద నిన్న కోర్టుకు కూడా వెళ్ళింది బీఆర్ఎస్. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు బయట జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా ఇప్పటి వరకు ఏది బయటకు రాలేదు. కళ్యాణ్ గారు, నేను ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా, రాధాకిషన్ రావు గారి రిమాండ్ కేసు డైరీ కావాలంటే మీకు ఇస్తాను. ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ కేసు డైరీ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. అది రిమాండ్ కేసు డైరీ తర్వాత వారు ఇచ్చింది సీల్డ్ కవర్లో ఇచ్చింది ఏంటంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో ఇచ్చినారు. చంద్రశేఖరరావు గారి పేరు వచ్చింది, హరీష్ రావు గారి పేరు వచ్చింది, అందరి పేర్లు వచ్చినాయి. సీల్డ్ కవర్లో ఇచ్చింది మీకు ఎలా తెలిసింది? అదే చెప్తా సార్. అడ్వకేట్లుగా నేను కవిత కేసు గురించి కూడా ఇట్లే కళ్యాణ్ గారు అడిగారు నాగేశ్వర్ గారు, కవిత అరెస్ట్ అవుతుందని మీరు ఎట్లా చెప్తారో అని అడిగితే నేను చెప్పాను, నేను అంతకంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళ రిమాండ్ కేసు డైరీలను చదివి అందులో వాళ్ళు కవిత పాత్ర ఏముందని చెప్తే, ఇట్ ఈస్ కామన్ సెన్స్ బీయింగ్ అన్ అడ్వకేట్గా హూ ఈజ్ ప్రాక్టీసింగ్ ఆన్ ద క్రిమినల్ సైడ్ వీ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ సార్. డాట్స్ని కలుపుకుంటూ పోతే కన్క్లూజన్ ఏమొస్తుందో తెలుస్తుంది కదా సార్. ప్రణీతరావు అరెస్ట్ ఏముంది, ప్రణీతరావు రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది, భుజంగరావు గారి రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్పింది. రఘునందన్ గారు ఫోన్ ట్యాపింగ్ మీరు దుబ్బాకలో 50,000తో అక్కడికే వస్తున్నా సార్. కేవలం ఒక హరీష్ రావు కృషి అనే సింపుల్ పాయింట్ సార్. హరీష్ రావు కృషి ఏం లేదు సార్, నేను తప్పు. హరీష్ రావు కృషి ఏం లేదు సార్. అడుగడుగునా పోలీసు వాళ్ళని పెట్టి ప్రతి ఓటుకి 2,000 రూపాయలు చొప్పున నగదు ఇచ్చి, సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత 6 గంటల నుంచి నగదుగా ప్రతి పోలింగ్ లైన్లో నిల్చుంటే కూడా సర్పంచులు డబ్బులు ఇస్తుర్రంటే మమ్మల్ని బయటికి గంటేసినారు. 144 సెక్షన్ ఉంది, మీరు 4 రావద్దని నా మీద కేసు చేసిండ్రు. ఓటర్లు అమ్ముడు పోయినా నేను అన్నట్టు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి స్థితిగతులని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు సార్, అంతకుమించి ఇంకొకటి లేదు. రెండవ దుర్మార్గమైన ప్రచారం చేయడంలో హరీష్ ఎక్కడ సక్సెస్ అయిందంటే, రఘునందన్ మళ్ళీ గెలిస్తే మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం, మీకు పనులు చేయము, పైసలు ఇయ్యము, మాకే చేయండి అని ప్రతి సర్పంచ్ని నిలబెట్టి క్యూ లైన్లలో నిలబెట్టి డబ్బులు పంచారు సార్. నేను ఈ నిజాన్ని రేపు, ఈ రోజు కాకపోతే రేపు ఇంకొన్ని రోజులు కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు వాస్తవాలు వస్తాయి. ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఉందో నేను ఆ రోజు రాతపూర్వకంగా డీజీపీలకు కంప్లైంట్ ఇచ్చిన, టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందని రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన, నా ఏ కంప్లైంట్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా గెలుస్తారు ఇప్పుడు అని మీరు అడిగినారు. అప్పుడు అధికారంలో ఉంటే ఇంటింటికి డబ్బులు పంచినారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. పొద్దున్న లేస్తే డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలకి 500 ఇస్తాం, 1000 ఇస్తాం, ఐకేపీ వాళ్ళని పిలిచి, మొన్న 106 మంది ఐకేపీ వాళ్ళని పిలిచి రాత్రి 10కి మీటింగ్ పెడితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా మీటింగ్ జరుగుతుందని పోయి సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. ఈవెన్ టుడే ఆల్సో హరీష్ రావు గారు దేన్ని నమ్ముకున్నారంటే డబ్బుల్ని నమ్ముకున్నారు. మీ ఫైట్ బీఆర్ఎస్తో, కాంగ్రెస్తో కాదు. నా ఫైట్ అక్కడ మా జిల్లాకు వచ్చేసరికి ఈ రోజు దాకా బీఆర్ఎస్ తోటి కనబడుతుంది సార్. లాస్ట్ డేస్కి వచ్చేసరికి మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ విల్ బీ ఇన్ ద 3rd పొజిషన్. నా ఫైట్ కాంగ్రెస్కి నాకు మధ్యలోకే మారుతుంది, మీరు చూడండి. లాస్ట్ బీఆర్ఎస్ ఓటు నేను గమనించిన రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు, అట్లీస్ట్ బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. బీఆర్ఎస్ ఓటు ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్, అది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మెదక్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మెదక్లో కూడా మిమ్మల్ని ఇంతగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ ఓటర్లే మీకు ట్రాన్స్ఫర్ అవుతారంటారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక 3 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది సార్. కానీ ఇటువైపు వచ్చేసరికి సంగారెడ్డి, పటాన్ చెరువు, మెదక్, నర్సాపూర్కి వచ్చేసరికి బీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉంటుంది నాగేశ్వర్ సార్. దేర్ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అంటే బీఆర్ఎస్ ఓటర్లు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంటే రఘునందన్ రావు 2001లో జలదృశ్యానికి సున్నమేసినోడు సార్. రఘునందన్ రావు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 12 ఏళ్ళు పనిచేసినోడు సార్. ప్రతి ఊర్లో జెండా గద్దె కట్టినోడు సార్. జై తెలంగాణ అన్నోడు రఘునందన్, నై తెలంగాణ అన్నోడు వెంకటరామరెడ్డి. ప్రజలు ఎడిదిక్కుంటారో మీరు ఒకసారి ఆలోచించారు సార్. మీరు నాదిక్కే ఉంటారు అనేది నాకున్న విశ్వాసం. నేను తిడుతుంది వాళ్ళని సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నా. మెదక్ జిల్లాలో 14 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ఉద్యమం చేసిన జిల్లాలో, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో స్థానికునికి ఎందుకు ఇవ్వలేదు మీరు అంటున్నా. మిగతా స్థానికేతరునికి మీరు ఇచ్చడం వెనకాలనే డబ్బులు అనేటువంటి అంశం ప్రస్తావనకు. మీ విమర్శ మల్కాజ్గిరిలో ఈటలు కూడా వర్తిస్తుంది.
ఈటల ఈవెన్ దో ఈజ్ నాట్ బార్న్ ఇన్ మల్కాజ్గిరి సార్, ఈజ్ బ్రాటప్ ఇన్ అల్వా. హైదరాబాద్ అందరూ అక్కడే ఉంటారు కదా, హైదరాబాద్ ఉన్న వాళ్ళు. సో మెజారిటీ మరి ఎట్లంటే అలాంటప్పుడు ఆయన కలెక్టర్ గా మొత్తం మీరే చెప్పారు మెదక్ జిల్లాలోనే పనిచేశారని. 30 మంది కలెక్టర్లు చేసారు సార్ మా జిల్లాలో. 30 మంది కలెక్టర్లలో వెంకటరామరెడ్డి గారు ఒక కలెక్టర్. కానీ ఆయన అత్యధిక కాలం మొత్తం అక్కడే చేశారు మీరే చెప్పారు. అత్యధిక కాలం చేసిన మాట వాస్తవం. అంటే మరి ఆయన స్థానిక ఇప్పుడు ఈటల రాజేందర్ నివాసం ఉంటే స్థానికుడైతే అక్కడే ఉద్యోగం చేసిన వాడు కూడా స్థానికుడు అవుతాడు, అన్న నివాసం ఉంటాడు కదా. సో మరి అట్లాంటప్పుడు ఇక తెలంగాణ ఉద్యోగం లేదు, 610 జీవో లేదు, 14F వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయాల్సింది కాదు, టీఆర్ఎస్ ఉనికే లేదు కదా సార్. అట్లా మీరు అంతటా స్థానికులను పెడుతుందా అభ్యర్థులుగా? సార్ ఒక భారతదేశ పౌరుడైన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేసి నేను దాన్ని వ్యతిరేకిస్తలేను. అది మిగతా రాజకీయ పార్టీలతో వేరు, టీఆర్ఎస్ తోటి వేరు. టీఆర్ఎస్ ఉనికే స్థానికతతోటి ముడిపడినటువంటి అంశం, 14F తోటి ముడిపడినటువంటి అంశం, 610 జీవో తోటి ముడిపడినటువంటి అంశం కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని అది అడుగుతున్నాం. తెలంగాణ వచ్చే వరకు, తెలంగాణ వచ్చిన తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీ తెలంగాణ స్థానికుడే కదా, కదా ఇప్పుడు. సార్ నేనేమంటున్నా, కేసీఆర్ సొంత జిల్లాలో కేసీఆర్ గారికి సొంత జిల్లా నుంచి క్యాండిడేట్ పెట్టుకోవడం వెనక కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీ అయ్యాడు కదా, మెదక్ నుంచి కాలేదు కదా. కేసీఆర్ గారు మహబూబ్నగర్ నుంచి కూడా అయ్యాడు. అలాంటప్పుడు కేసీఆర్ గారు వేరు సార్, కేసీఆర్ గారు వేరు, వెంకట్రామరెడ్డి వేరు. వెంకట్రామరెడ్డికి ఉన్న ఒకే ఒక అర్హత డబ్బులు సార్, అంతకుమించి ఆయనకున్న అర్హత ఏం చెప్పండి సార్. రైట్, రఘునందన్ గారు పదే పదే డబ్బుల ప్రస్తావన వస్తుంది కాబట్టి మెదక్లో రఘునందన్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టారు. అదొకటే కాదు, మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టిన గెలవలేదని మీరే అన్నారు. హైదరాబాద్ లో కూడా అంటే డబ్బుల వ్యవహారం వచ్చినప్పుడు మీరే ఇచ్చారు. నేను ఏమంటున్నా, డబ్బులు పెడుతుంది కాబట్టి వెంకటరామరెడ్డి ఏదో అవుతాడని నేను చెప్తలేను. అలా మెదక్లో రఘునందన్ రావు గెలుస్తాడు. వెంకటరామరెడ్డి 100 కాదు 1000 కోట్లు పెట్టినా రఘునందన్ రావు గెలుస్తాడు. ఇంటికి 1000 కాదు సార్, ఇంటికి తులం బంగారం ఇచ్చినా నేనే గెలుస్తాను. నేను చెప్పినా కదా సార్, అదే కదా మునుగోడులో 100 కోట్లు నేను చెప్తాను. 100 కోట్లు ఉన్నాయని నల్గొండలో పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళు బీఫామ్ ఒక ఆయనకి ఇచ్చి రియాల్టర్ కి 10 కోట్లు 20 కోట్లు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచిరు, 150 కోట్లు పెట్టిన నరసింహారెడ్డి గారు ఓడిపోయినారు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన సారూప్యత ఉండదు. మెదక్లో పోటీ చేస్తున్న 3 అభ్యర్థుల్ని కంపేర్ చేసి చూసినప్పుడు ప్రజలు, మేధావులు, విఘ్నులందరూ కూడా రఘునందన్ అయితేనే మా మెదక్ పార్లమెంట్కి న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం, నేను వాళ్ళని కలుస్తున్నప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు నాకు వాళ్ళ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ద్వారా నేను సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నా. వాళ్ళు ఇంటికి 1000 కాదు, ఓటుకు 10,000 ఇచ్చినా వెంకటరామరెడ్డికి మా మెదక్ జిల్లాలో ఓటమి తప్పదనేది నాకు ఈ రోజు ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం. జూన్ 4 నాడు కూడా మళ్ళీ మనం కలుసుకుందాం. గెలిస్తే కేంద్ర మంత్రి చూడొచ్చు రఘునందన్ రావు అనే నేను అంటే నిన్న మాట మీరు బహుశా తమిళసై గారు అన్నటువంటి మాట చెప్తున్నట్టున్నారు. నిన్న ఇంటలెక్చువల్ మీట్కి మాజీ గవర్నర్ శ్రీమతి తమిళసై గారు మెదక్ వచ్చారు, నాగేశ్వర్ సార్. అక్కడ నేను ఆ డాష్లో నేను లేను, బట్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్. వారు అన్నమాట మీరు అంటున్నట్టున్నారు సార్. ఫేట్ అనేది ఆల్రెడీ రిటర్న్ అని నేను నమ్ముతా సార్. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నాగేశ్వర్ సార్ నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతా సార్. నేను ఏది ఇస్తే నాకు అదే బ్యాక్ వస్తుందని అనుకుందాం సార్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్, కావాలని కోరుకుంటున్నారా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న, ముందు ఎంపీ గెలవనియండి సార్. రఘునందన్ గారు ఎంపీలు కొరత ఎక్కువ ఉన్నది, కేంద్ర మంత్రుల కొరత లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, నేను కేంద్ర మంత్రి అయితే నేను చెప్పలేదు. మీరు అడిగితే నిన్న తమిళసై గారు అన్నటువంటి మాట, కేంద్ర మంత్రి నేను పార్టీకి పనిచేస్తాను, కార్యకర్తగా పనిచేస్తాను. నా నోరు ఈ రాష్ట్రంలో భాజపాని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తాను. అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్కి మాత్రం ఒక పెద్ద పోటీ రాబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కేంద్ర మంత్రులు ఎంతమంది అవుతారు? ఒకరు ఇద్దరే కదా. ఏమో సార్, పార్టీ అవకాశం ఇస్తే 3-4 కూడా కావచ్చు. బీజేపీలో గెలిచిన వాళ్ళంతా కేంద్ర మంత్రులుగా టార్గెట్ పెట్టుకొని నేనైతే అట్లా పెట్టుకొని చేస్తలేను కళ్యాణ్ గారు. నేను కార్యకర్తగానే ఉంటాను, కార్యకర్తగానే పనిచేస్తాను. తెలంగాణలో గెలవాలని పదవులు 100% ఏం చేస్తారని పాయింట్ తప్ప పదవులు ఆశించి తప్ప 100% గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. 100% గెలుస్తాననేటువంటి విశ్వాసం ఉంది. పెద్దలు నాగేశ్వర్ గారు అంటే నేను అన్న నిన్న మాజీ గవర్నర్ తమిళసై గారు అన్న మాటల్ని మీరు ఉటంకిస్తున్నట్టున్నారు సార్. అట్లా కాదు, మా మంచి మిత్రుడుగా మీరు కేంద్ర మంత్రి కావాలని ఆశించి నాగేశ్వర్ గారు కోరుకుంటున్నారు, తప్పేం లేదన్న. వారు కోరుకోవడంలో తప్పు లేదు. రేపు మోడీ గారు ఏం ఆలోచిస్తారో వారి ఆలోచన ప్రకారమే నడుస్తారు. పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది ఖచ్చితంగా నాగేశ్వర్ గారు. అయితే ప్రధానంగా రఘునందన్ గారు, ఈ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఈటెల రాజేందర్ని, రఘునందన్ని గెలిపించడానికి తెర వెనుక రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు అని, ఈవెన్ బండి సంజయ్ని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి మీద ఇట్లాంటి బదనాం చేసుకుంటూ వస్తుందన్న. కాంగ్రెస్ బీజేపీ ఒకటని కేటీఆర్ గారు మాట్లాడతారు. కాంగ్రెస్ బీజేపీ 8 సీట్లు పంచుకున్నాయని హరీష్ గారు మాట్లాడతారు. ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని మీరు మాట్లాడుతున్నారు. అవును సార్, మీరు ఒకటి అర్థం చేసుకోరు సార్. దానం నాగేందర్ గారు ఏ పార్టీలో ఎమ్మెల్యే,
ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ గారు కాంగ్రెస్లో మంత్రి ఉండి మేము జై తెలంగాణ అంటే మమ్మల్ని కొట్టినోడు సార్. కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మళ్ళీ దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ని 10 years ఎంజాయ్ చేసుకున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ వారు కాంగ్రెస్లోకి పోతున్నారు సార్. ఆ రెండింటి మధ్యలో ఆ విడదీయరని బంధం ఉంది సార్. దాన్ని కల్పితందుకు అధిష్టానం ఉంది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు ఆరిజినే కాంగ్రెస్ నుంచి ఉంది కదా సార్. బీఆర్ఎస్ ఎవరితోనైనా కలవచ్చు, అందరికి తెలిసిన విషయమే. ఆయనే చెప్పిండు కదా సార్, ఆయనే చెప్పిండు బీజేపీతో కలవచ్చు, కాంగ్రెస్ తో కలవచ్చు కదా. ఇలాగే జేడీఎస్ తిట్టారు, ఇప్పుడు జేడీఎస్ ఎక్కడ ఉంది? ఇలాగే టీడీపీని తిట్టారు, టీడీపీకి తలుపులే మూసేశారని అమిత్ షా అన్నాడు. తలుపులు తెరవలేదా మళ్ళీ అమిత్ షానే? సార్ నేను అంటున్నాను, ఎన్నికల కంటే ముందు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు నాగేశ్వర గారు మీకు తెలియంది కాదు. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వం కోసం, ఉనికి కోసం రకరకాల సందర్భాల లోపల రకరకాల కేంద్రంలో ఏర్పాటైనటువంటి కూటమిలలో కలుస్తున్నమాట వాస్తవం సార్. ఎన్నికల తర్వాత కూడా కలుస్తుంటాయి, కొన్ని సందర్భాల్లో ఎన్నికల తర్వాత కూడా పోస్ట్ అలయన్స్ ఎలక్షన్స్ తర్వాత కూడా జరుగుతున్నాయి సార్. అంటే మన డెమోక్రసీ యొక్క గొప్పతనమే అది సార్. బీజేపీతో బీఆర్ఎస్ కలవకూడదని లేదు ఆ తీరు ప్రకారం కదా. అంటే బీఆర్ఎస్ ఎక్కడుంది? పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పాత్ర ఏంది? బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి నాగేశ్వర్ సార్? అంటే నిన్న రఘునందన్ గారు నిన్న కేసీఆర్ అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. నామనాగేశ్వరరావు ప్రచారంలో మాట్లాడుతూ నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారు అని స్వయంగా కేసీఆర్ అన్నమాట. అక్కడతో కాగలేదు. బీజేపీకి 200 కన్నా తక్కువ సీట్లు వస్తాయి అన్నారు. బీజేపీకి 200 కన్నా తక్కువ 170, 180 వస్తే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రాంతీయ పార్టీ అన్ని సర్వేలు చెప్పేది మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తాడు. 370 రావనంటారు, 300 రావంటారు, 270 అంటారు. రేవంత్ రెడ్డి 220 వస్తాయి అన్నాడు, వేరే వాళ్ళు కూడా కాదు. రాహుల్ గాంధీ 150 వస్తా అన్నారు. 150 బీజేపీకి వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ ఏమంటాడు? నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు, మేము కేంద్రంలో ఉంటామంటున్నారు. ఈ రెండింటి ఇప్పుడు కేసీఆర్ గారు 2018 డిసెంబర్లో రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఒక స్లోగన్ తీసుకున్నారు నాగేశ్వర్ సార్. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని గంట కొట్టుకుంటూ తిరిగిరు సార్. అంతకంటే ముందు డబుల్ డిజిట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు సింగిల్ డిజిట్కి వచ్చారు సార్. ఇట్లా చెప్పిన తర్వాత 63,88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రెండోసారి ముఖ్యమంత్రి తర్వాత డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, తిరుపతి పోతే 2 ఉండాలి, అయితే కత్తెన్నం అనేది కావాలి, నెత్తెన్నం అనేది కావాలి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ది కత్తి కాదు, నెత్తి కాదు సార్. ఎందుకు వేయాలి టీఆర్ఎస్? సుత్తి అయితే ఏమైతే సార్, దానివల్ల లాభం ఏమి ఉండదు, ఉపయోగం ఉండదు సార్. వాళ్ళకి ఓటేస్తే ఏం ఫలితం వస్తుంది? కానీ మధ్యలో బీజేపీ టికెట్ ఇవ్వకపోతే మీరు కూడా కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వచ్చాయి సార్. బీజేపీ టికెట్ శాసనసభ పక్ష నేత చేయనందుకు అసంతృప్తిని కూడా వార్తలు మీడియాకు ఉంది సార్. దాన్ని అంటే రఘునందన్ అటువంటి ఒక బలమైన నాయకుడు అని తెలంగాణలో ఉన్నప్పుడు ఉన్న వ్యక్తి, ఒక నాయకుడు టికెట్ కోసం అంతా ఫైట్ చేయాల్సి ఎందుకు? నేను ఎక్కడ ఫైట్ చేసిన? మీరు అనవసరంగా మాట్లాడతారు. ఎన్నికల రెండో లిస్ట్ లో వచ్చింది సార్ నాకు. చివరి నిమిషం కాదు కళ్యాణ్ గారు, రెండో లిస్ట్ లో వచ్చింది నాకు. మరి మా ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు కూడా సెకండ్ లిస్ట్ లో. పోటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా పోటీ ఉన్నారు. 10 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అట్లా వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ విన్నింగ్ సీట్ చాలా మంది అడుగుతారండి. దాంట్లో అంగీకరించకపోయినా తటపటాయింపు జరిగింది. మీరు పార్టీ మారుతారన్న భయం కూడా పార్టీకి ఉంది సార్. అట్లాంటిది మిమ్మల్ని యు హావ్ రైట్ టు డిసగ్రీ. ఎందుకంటే కానీ బట్ ఓకే, అదేమి రాజకీయాల్లో ఇప్పుడు అన్ని మీ పార్టీలో ఇప్పుడు 17 మంది అభ్యర్థుల్లో 15 మంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. అది దేశమంతా జరుగుతున్న ఫినామినా. అది మన ఒక్క రఘునందనం తప్పు పట్టకూడదు. సో దేశమంతా జరుగుతున్న, భారతదేశంలోనే 25% మంది బీజేపీ అభ్యర్థులు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇతర పార్టీలో కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అధికారం వచ్చిన కాంగ్రెస్ లోనే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ 3 స్థానాల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. అందువల్ల అది దానివల్ల చర్చ వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు ఆ ధోరణి ఉంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అన్నారు. అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? తెలంగాణకు ఈ 10 ఏళ్లలో మోడీ చేస్తానని చెప్పి చేయని అంశాలు నేను చెప్తాను. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయత ఇస్తామని సుష్మా స్వరాజ్ పాలమూరు మీటింగ్లో 2014 ఎన్నికల స్థానంలో మాట్లాడారు. ఇప్పటిదాకా వచ్చిందా? రాలేదు. డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లెటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు చేయండి అని. ఐటీఐఆర్ ప్రాజెక్టు కేంద్రం రద్దు చేసింది. హైదరాబాద్కు ఐఏఎం లాంటి అత్యున్నత సంస్థ రావాలి. హైదరాబాద్ మీకు తెలిసి ఇది గ్లోబల్ సెంటర్. ఇప్పటికే ఐఏఎం దిక్కు లేదు. ఒక్క మెడికల్ కాలేజీకు తెలంగాణకి ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదు. ఆఖరికి బండి సంజయ్ నియోజకవర్గంలో IIIT పెట్టమంటే కూడా ఇవ్వలేదు.
ఇవన్నీ ఇలా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కి తీసుకెళ్లారు. హైదరాబాద్ రావాల్సిన ఆయుష్ సెంటర్ ఆ జామ్నగర్కి వెళ్ళిపోయింది. ఇలా బయ్యారం స్టీల్ ప్లాంట్ దిక్కు లేదు. సో వై షుడ్ పీపుల్ ఓట్ ఫర్ బీజేపీ అంటే ఏం చెప్తారు? సార్ ఐ విల్ కమ్ టు యువర్ క్వశ్చన్ సార్. బిఫోర్ దట్ ఐ విల్ ఆన్సర్ వై ద పీపుల్ విల్ నాట్ ఓట్ ఫర్ ద బీఆర్ఎస్ అనేది చెప్తాను సార్. అది బీఆర్ఎస్ పక్క పెట్టండి, బీఆర్ఎస్ పోటీలో చెప్తాను సార్. ఒకటే లైన్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను. బీఆర్ఎస్ గల్లీలో లేదు అంటే మీకు బీఆర్ఎస్ అక్కడ ప్రధాన పోటీ ఉన్నట్టు. బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు కాబట్టి బీఆర్ఎస్ కోటేయాల్సిన అవసరం మెదక్లో కూడా ఉండదు అంటారు. మెదక్లో లేదు, ఎక్కడ లేదు సార్, ఎక్కడ ఉండదు, సిద్దిపేటలో కూడా ఉండదు సార్. అది కమింగ్ టు ద క్వశ్చన్స్ రైజ్డ్ బై యూ సార్. కాంగ్రెస్ పార్టీ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసింది. మీరు కూడా కొంతకాలం చట్టసభలలో పనిచేసి వచ్చినటువంటి పెద్దలు. సభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు హామీలు ఇస్తారా, చట్టం రూపం లోపల పెడతారా అనేది మీరు దయచేసి ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది అనేది నేను ఆశిస్తా ఉన్నాను. మేము చేస్తామనే హామీని ఎలక్షన్ మేనిఫెస్టోలలో పెట్టుకుంటారు కానీ చట్టంలో కూడా ఎవరైనా హామీలు ఇస్తారా సార్? దాంట్లో వాళ్ళు రాసింది ఏంటి సార్? బయ్యారంలో కానీ కాజీపేటలో కానీ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫీజిబిలిటీ ఉందంటే ఇస్తామంటారు. ఫీజిబిలిటీ లేకపోతే కంపెనీకి ఎట్లా పెడతారు సార్? పెట్టలేరు కదా. అది రాసింది మేం కాదు కదా సార్. అది రాసింది మేం కాదు కదా సార్. రాసింది మేం కాదు సార్. ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీల గురించి మీరు అడుగుతారు. నేను స్ట్రైట్ గా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సార్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళకి జాతీయ హోదా ఇస్తున్నాం అని ఒక లైన్ రాయడంలో కాంగ్రెస్ ఎందుకు వైఫల్యం చెందింది? మేము అడిగినాం సార్. ఆ రోజు లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. తలుపులు మూసి ఆ గందరగోళం, ఆ ఘర్షణ, ఆ వాతావరణంలో తెలంగాణ అనే రాష్ట్ర ఏర్పాటుకి భారతీయ జనతా పార్టీ బేషరతుగా కట్టుబడి ఉన్నది. దానికి మేము నిలబడి ఉన్నాం. మేము సపోర్ట్ ఇచ్చినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం అవన్నీ ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ముందు తెలంగాణ వస్తే, తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడు ఉంటుంది నాగేశ్వర్ సార్, ముందు కుందేలు పడనియండి, కుందేలు పడ్డాక కుప్పలు వేసుకుందాం. నాగేశ్వర్ గారు ఏం తినాలి, కళ్యాణ్ గారు ఏం తినాలి, రఘునందన్ ఏం తినాలి. మన ముగ్గురం ఇట్లా కొట్లాడుతుంటే కుందేలు మన ముగ్గురు కంటే హుషారు ఉంటుంది సార్. అది ఏది ఎవడు తినాలని కొట్లాడుతుంటే కుందేలు అడవిలోకి వారిపోతుంది. అందుకని లేట్ తెలంగాణ వచ్చినాక తెలంగాణకి ఏం అవసరం ఉంటుందో అది చేసుకుందామని అన్నారు. పంపించేశారు. అది సార్ కుందేలు అడవిలోకి పోయినా అంతకంటే ఎక్కువ ఇదైంది. మీరన్నా ఐటీఐఆర్ విషయానికి వస్తే ఐటీఐఆర్ అనే పదానికి మన్మోహన్ సింగ్ గారు ఏమేం చేయాలని రాసిండ్రో అవన్నీ పూర్తయినాయి సార్. నేను ఈ విషయంలో మీకు ఒక నోట్ పంపిస్తాను. ఐటీఐఆర్లో ఏం చేయాలని కాంగ్రెస్ రాసింది అవన్నీ అయినాయా కాలేదని మీకు ఒకసారి పంపిస్తాను. నేను టెక్నికల్గా ఐటీఐఆర్ రద్దు అయి ఉంటుంది కానీ టెక్నికల్గా ఐటీఐఆర్ అనే పదాన్ని వాడినప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మీకు ఐటీఐఆర్ ఇస్తే హైదరాబాద్కి 1, 2, 3, 4 అని 4 అంశాలని వెరిఫై చేసి రాసిరు సార్. ఆ 4 అంశాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. బట్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటీఐఆర్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ఏదో మేము ఐటీఐఆర్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు దాని మీద అవగాహనే లేదు. మీరు ఒకసారి చూడండి ఐటీఐఆర్ అంటే మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పిండ్రు, దానివల్ల హైదరాబాద్కి ఏమొస్తుందని చెప్పిండ్రు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అని రాసిరు సార్. వారు కోరుకున్నాయి 4 అంశాలు సార్. అందులో లింగంపల్లికి మెట్రో ట్రైను, ఇట్లా 4 అంశాలు రాసిర్రు. ఉందానగర్ రైల్వే స్టేషను, ఇంకొకటి ఆదిపట్ల ఏరియాలో ఇంకొక డెవలప్మెంట్ యాక్టివిటీ. ఈ 4 ఏవైతే వారు ఐటీఐఆర్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు నాగేశ్వర్ సార్, మీరు ఒకసారి పోయి గూగుల్లో అడుగుండ్రు. ఇప్పుడు గూగుల్ చెప్తుంది మీకు వాట్ ఎవర్ దట్ వర్ ప్రామిస్డ్ అండర్ ఐటీఐఆర్, ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ వర్ కంప్లీటెడ్ బై భారతీయ జనతా పార్టీ బట్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటీఐఆర్. అని మీరు ఐటీఐఆర్ చాలా సింపుల్గా కొట్టేస్తున్నారు. నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి. అయోధ్య రాముల వారి పట్ల దేశంలో ఉన్న కోట్లాది హిందువులకు ఎంత నమ్మకం ఉందో భద్రాచలం రాముల వారి పైన నమ్మకం. కానీ భద్రాచలం అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చింది, ఏమిచ్చింది? చివరకు భద్రాచలం రాముల వారి భూములను 5 గ్రామాలు తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపారు. తెలంగాణలో ఉండాల్సిన గ్రామాలు ఆఖరికి ఇవాళ రాముల వారి భూములు కూడా తీసుకెళ్ళి వేరే రాష్ట్రం కలిపారు. ఒక రైల్వే స్టేషన్ లేదు, ఆఖరికి హెరిటేజ్ సిటీ హోదా లేదండి. ఆశ్చర్యం వేస్తుంది. భద్రాచలం మించిన హెరిటేజ్ సిటీ ఇంకేమైనా ఉంటుందా? సాక్షాత్తు సీతారామలక్ష్మణులు నడయాన గడ్డ కదా. అంత పవిత్ర భూమికి ఎందుకు గుర్తింపు ఉండదు? అంటే ఉత్తర భారతదేశంలో రాముల వారికి దక్షిణ భారతదేశంలో రాముల వారికి కూడా తేడా ఉంటుంది అన్నారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అన్యాయం కదా? 100% భద్రాది రామాలయాన్ని డెవలప్ చేయాలనేటువంటి మీ ఆర్గ్యుమెంట్ ఒప్పుకోదగ్గటువంటి ఆర్గ్యుమెంటే. భద్రాది రాముని గుర్తింపు ఇవ్వరా? 100% ఇస్తాం. అయోధ్య రాముడే మీకు రాముడా? అయోధ్య రాముని ఇష్యూ 500 సంవత్సరాలుగా ఈ దేశంలో దేశ ప్రజల ముందు జరిగిన ఒక సమస్య. దానికి ఒక ముగింపుని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది. దానికి ఒక కన్క్లూజన్ వచ్చింది కాబట్టి అక్కడ గుడి వచ్చింది. అక్కడ కన్క్లూజన్ రానంతసేపు మనం చాలా మౌనంగా ఉన్నాం, ఓపికగా ఉన్నాం, అన్ని వ్యవస్థల్ని మేము గౌరవిస్తూ వచ్చినాం.
వేసి వారు అడిగినట్టు హెరిటేజ్ సీట్ బరాబర్ తీసుకొస్తాం. జోగులాంబ వస్తుంది, భద్రాచలం వస్తుంది, వేములవాడ వస్తుంది, కొండగట్టు అంజన కూడా మేమంతా బండి సంజయ్ గారు ఇచ్చారు, మేము ఇచ్చినాం, అందరం లెటర్లు ఇచ్చినాం. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. 100% వస్తుంది. రాముడు అంటే అది బీజేపీ వాడే అనే రకమైన ప్రొజెక్షన్. అయోధ్యలో మేము రామ మందిరం చెప్తున్నా, అడగనివ్వండి, నన్ను అడగనివ్వండి. క్వశ్చన్ అడిగాక మీకు అర్థమవుతుంది. అయితే రాముడే ఎజెండాగా, అయోధ్య రామ మందిరమే ఎజెండాగా జనంలోకి మీరు వెళ్తున్నారు. ఇంటింటి అక్షంతలు కూడా పంచుతున్నారు. నిన్న కేటీఆర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అక్షంతలు అయోధ్య నుంచి వచ్చినవి కావు, అవి రేషన్ బియ్యం ఇక్కడే కలిపి పంచుతున్నారు, బీజేపీ వాళ్ళని నమ్మొద్దు అంటున్నారు. అంటే రాముడు అందరివాడా, లేకుంటే అయోధ్య రామ మందిరం కట్టారు కాబట్టి మీకే ఓటేయాలా? రాముడు అందరివాడు. రాముడు నడయాడిన నేల ఇది. హిందువులు, వేరే మతాలు, అన్ని మతాలు కూడా రాముని గౌరవిస్తున్నాయి. చాలామంది ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. జైనులు వచ్చారు, పార్సీలు వచ్చారు, సిక్కులు వచ్చారు. రకరకాల మత ఆచారాలని పాటిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా రామ మందిరానికి వస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా రాముడు భారతీయ జనతా పార్టీ సొంతం అని చెప్పలేదు, ఏది పడుతుంది మేము మాట్లాడలేదు. మీరు ఇందాక అన్నారు ఏదో కేటీఆర్ ఏదో అన్నాడని. అక్షింతలు పంచిన రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఆయనకు అట్లాంటి అనుమానం ఉంటే ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకొని మేము అట్లా అక్షింతలుగా కన్వర్ట్ చేస్తుంటే ఏం చేసిర్రు? మీదే కదా ప్రభుత్వం, గుడిగాడిదల పన్ను తోముకుంటా కూర్చుర్రా. అందుకని అధికారం కోల్పోయినాక ఎండలలో తిరిగితే ఎండ దెబ్బ కొట్టినట్టు మీ నాయనో దిక్కు నువ్వో దిక్కు నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు. ఇదేం పద్ధతి? ఆ పొన్నం ప్రభాకర్ గారు అట్లే మాట్లాడినారు మంత్రి హోదాలో ఉండి, మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. మీ పేరులోనే రామని పెట్టిండు మీ నాయన. నీకంత ఏయభావం ఉంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకొని నీ పేరులోంచి ఆ రామ్ అనే పదం తీసేసి హైకోర్టుకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసి ఏదైనా మంచి నాస్తికుని పేరు పెట్టుకో. ఎందుకు ఇంత దుగ్ధ నీకు? ఎవరున్నారు కళ్యాణ్ గారు అక్షింతలు పంచిన రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో? ఆ మాత్రం కూడా స్పృహ లేకుండా ఎట్లా మాట్లాడతారు కేటీఆర్ గారు? తెలియదు ఆయనకి అక్షింతలు వచ్చిన రోజు? ఒకవేళ రేషన్ బియ్యం కరీంనగర్లో కలిపిరు అనుకో, ఏం చేసిరు మరి మీరు? టెలిఫోన్ ఈయనొచ్చింది, నీ చెల్లె ఫోన్ ఈయనొచ్చింది, నీ బావ ఫోన్ ఈయనొచ్చింది, కానీ అక్షింతలు ఏడ కలిపిరో పట్టుకునే తెలియలేదా మీకు? ఏం మాట్లాడతారు కళ్యాణ్ గారు? ఇట్లా మాట్లాడితే రఘునందన్ కోపం వస్తుంది, రఘునందన్ మమ్మల్ని తిడతాడు అని మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ మోడీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవు. ఈ మాట ఎవరో అన్నారు తెలుసా? ఖర్గే కాదు, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, మీ పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఇప్పటికీ నాయకుడే, మీ పార్టీ ఎంపీ గతంలో. సో అవి భిన్నత్వంలో ఏకత్వాన్ని మేము గౌరవిస్తాం. నాగేశ్వర్ గారి మాటల్ని కూడా మేము గౌరవిస్తాం. 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాం. మాకు ఎన్డీఏ కూటమిగా 353 సీట్లు ఉన్నాయి. మేము ఎక్కడ కూడా తప్పు పని చేయలేదు. రాజ్యాంగ సవరణ ఈ దేశంలో మేము మొదలు పెట్టలేదు. మీరు పెద్దలు మీరు ఒప్పుకోవాలి. దాన్ని మొదలుపెట్టింది మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశ రాజ్యాంగాన్ని సార్ నాగేశ్వర్ సార్ 100 మంది ఎంపీలలో ఒక ఎంపీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మేము తప్పు పడుతుంది. ఎక్కడైతే చేస్తే ఉంటుంది సార్ చర్య. ఆయన ఇప్పుడు మా ఎంపీ కాదు సార్, నాయకుడు కదా, మా నాయకుడు సార్. నాయకులందరి మీద చర్య తీసుకుంటూ పోలేము సార్. మీరు నా మాట వింటలేరు దయచేసి. మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేస్తారు. 126 సార్లు భారత రాజ్యాంగం సవరిస్తే సుమారు 100 సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని ఎందుకు చెప్పారు? కాంగ్రెస్ కూడా 400 సీట్లు వచ్చినాయి. మీరు ఒక మాటను ఒప్పుకోండి, 400 సీట్లు వస్తే ఎన్నికలు ఉన్నాయి. 400 సీట్లు వచ్చిన రోజు కాంగ్రెస్ షాబానో కేసులో ముస్లిం మహిళకి జడ్జిమెంట్ ఇవ్వమని 18 సంవత్సరాలు ఒక ముస్లిం మహిళ కొట్లాడి తెచ్చుకున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చించి అవతల వారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ. వీళ్ళేం మాట్లాడతారు సార్? వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బిఆర్ అంబేద్కర్ని అవమానించిన వాళ్ళు. ఇయ్యలేదో ఈ రేవంత్ రెడ్డికి ఎవరో 4 రాసిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్తే ఆయన ఏదో పెద్ద లీడర్ అయిపోతామని చర్చ పెడతా ఉన్నాడు. ఆయనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువసార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని రూపురేఖల్ని నాశనం చేసిరు మీరు. ముస్లిం మహిళలు ఈ దేశంలో మహిళలు కాదా? ఆమెకి ఇచ్చే మనోవర్తిని చించేస్తారా మీరు? రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదం తీసేస్తామని నిన్ననే మీ నాయకులు ప్రకటించారు. నేను వినలేదు సార్ ఎవరు మాట్లాడారు. ఈ రోజు పేపర్లలో నేనైతే వినలేదు. ఎందుకు రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ లో చెప్పారు అది? ఒక సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నాకు గుర్తున్నంత మటుకు సెక్యులర్ అనే పదం లేదు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు ఒక్క నిమిషం సార్. అరే నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు నువ్వు. ఎట్లా? ఏ ఆర్టికల్ 19 నేను మాట్లాడమన్నదో అదే ఆర్టికల్ 19 నన్ను జవాబు చేసినందుకు అవకాశం ఇచ్చింది. నువ్వు ఎందుకు తెచ్చిపెట్టినావు? 42వ సవరణ ఎందుకు చేసినావు? ఎవరు పెట్టమని అడిగిరు? నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు చేసినావు. కానీ మేము మాకు నచ్చినట్టు చేస్తలేం. ప్రజలకు ఏది అవసరమో చేస్తామని చెప్తా ఉన్నాం. ఒక దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా చెప్పవు, ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఒకటే చట్టాన్ని ఒబే చేసుకోవాలి. నేను హిందువును కాబట్టి నాకోలా, నువ్వు ముస్లిం కాబట్టి నీకోలా, ఇది చెల్లదు అని చెప్తున్నాం.
మేము పుట్టినాడు మా పార్టీ పుట్టినాటి నుంచి ఆ మాట చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మీకు ఇష్టమున్నా కష్టమున్నా ఖచ్చితంగా చేస్తాం. మీ నియోజకవర్గం నుంచి కొంతమంది మిమ్మల్ని ప్రశ్నించేందుకు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి నుంచి దాదాపు మన కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అక్కడ మీరు ఏం చేశారు, ఏం చేస్తారు, ఏంటి అడిగేందుకు సంగారెడ్డి నుంచి మనకు కొంతమంది పొలిటికల్ నాన్ పొలిటికల్ వాళ్ళంతా ఉన్నారు, మీతో మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఓపెన్ డిబేట్లో రఘునందన్ గారు మీతో మాట్లాడడానికి మీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సంగారెడ్డి ప్రాంతం నుంచి కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు. పివి రావు గారు అక్కడ ఉన్న వాళ్ళతో రఘునందన్ గారిని వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు నేరుగా అడిగించండి, ఆ క్వశ్చన్ ఏదైనా సమాధానం ఇస్తారు. కళ్యాణ్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం వైద్యులు, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రముఖులు, పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ ఉన్నారు. వారు కొన్ని రఘునందన్ రావు గారికి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారు. డాక్టర్ చక్రపాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏమేమి ప్రశ్నించాలనుకున్నారు రఘునందన్ రావు గారిని? నమస్కారం రఘునందన్ రావు గారు. మా యొక్క ప్రాంత అభ్యర్థిగా మీకు ఒక 2 ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను. ఒకటి, నేను ఐఎంఏ జనరల్ సెక్రటరీగా సంగారెడ్డి మంజిరా బ్రాంచ్లో ఉన్నాను. ఈ యొక్క వైద్య నిరుద్యోగాన్ని ఈ ప్రాంత అభ్యర్థిగా మీరు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు? ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము గవర్నమెంట్ జాబ్స్ వేసినప్పుడు డాక్టర్లు ఎవరు కూడా అప్లై చేయట్లేదు, డాక్టర్లు ఎవరు చేరట్లేదు అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం. కానీ మీరు ఒక్కసారి అప్లికేషన్లు చూస్తే ఎంతోమంది నిరుద్యోగులు, వైద్య నిరుద్యోగులు డాక్టర్ పోస్టుకి అప్లికేషన్లు వేస్తున్నారు. కొంతమంది చేరడం లేదు. ఎందుకు చేరడం లేదు అనేటటువంటి కారణాలను మీరు ఏమైనా అన్వేషించారా? లేదంటే వాళ్ళు చేరడానికి మరియు ప్రాథమిక వైద్య వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్లస్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇదొకటి. ఇంకొక ప్రశ్న, చిన్నారుల్లో అనేకమైనటువంటి రుగ్మతలకు కారణమైనటువంటి కాలుష్య కారకాలను మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు ఉంటాయి కాబట్టి మీరు ఏ విధంగా చర్యలు తీసుకొని ఆ కాలుష్య కారకాలను మీరు తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారనేది ముఖ్యంగా మా యొక్క ప్రశ్న. మరొకరు ఉన్నారు ఇక్కడ, పూసల లింగా గౌడ్ గారు ఉన్నారు, వారు ఒక క్వశ్చన్ అడుగుతారు. చెప్పండి సార్. రఘునందన్ డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగండి మీరు. సార్ నమస్కారం అండి. ఇప్పుడు సంగారెడ్డిలో ఐఐటి ఉందనే విషయం మీకు తెలుసు. రఘునందన్ గారికి నమస్కారం. అయితే ఐఐటి ద్వారా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక జవెల్ లాగా సంగారెడ్డికి వచ్చింది, చాలా సంతోషం. అయితే ఐఐటి చుట్టుపక్కల ఐఐఎం కానివ్వండి, లేక ఐఐఎస్ఈఆర్ కానివ్వండి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కానివ్వండి, లేకుంటే ఎంఎస్సి కంపెనీస్ కానివ్వండి, లేకుంటే శాటిలైట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా మీరు ఐఐటి పక్కన, అంటే మాకు ఐఐటి ఉంది సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు జవెల్ లాగా ఇది ఉంది, ఇలాంటి దాంట్లో ఐఐటి ఉన్నా మాకు సరి అయిన దాన్ని మేము వినియోగించలేకపోతున్నాము. అది సరిగ్గా ఈ ప్రజలకు కూడా ఎక్కువగా బెనిఫిట్ లేకుండా పోతుంది. ఆ స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా మీరు ఐఐటి చుట్టుపక్కల ఏమన్నా చేయించడానికి మీకు ఏమన్నా ప్లానింగ్ కానీ ఏమన్నా ఉందా అని మా ఎడ్యుకేషన్ విభాగం నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రేపు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత లింగగౌడ్ గారు మీరు అడిగే కంటే ముందు ఈ మాట ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అడిగినారు. ఎస్, డెఫినెట్గా ఒక ఐఐఎం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ భాగ్యనగరానికి రావాలి, లేదా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల అవకాశం ఉంది కాబట్టి, ఏరియా ఉంది కాబట్టి, హైదరాబాద్ను ఆనుకునే ఉన్నాం కాబట్టి 100% 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏదో ఒక సరైనటువంటి సూటబుల్ ప్లేస్ని ఎంపిక చేసి ఐఐఎంని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తాం. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి గారు. ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను. మీకు ప్రతాప్ అని ఐపీఎస్ అధికారి అప్పుడు సీఎంఓలు ఉండేవారు, ఇప్పుడు మాదిరెడ్డి ప్రతాప్, ఆయన ప్రయత్నం కూడా చేశారు. ఆయన కూడా తెలుసు నేనప్పుడు అప్లికేషన్ ఇచ్చింది అదంతా. సో వీ ట్రైడ్. ఐఏఎం ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేది. ఆ దశలో రాష్ట్ర విభజన ఇవన్నీ జరిగి మారిపోయింది మొత్తం. అందువల్ల ఇప్పుడు ప్రయత్నం చేస్తే హైదరాబాద్ ఖచ్చితంగా ఐఏఎం వస్తుంది. ఐ ప్రామిస్ యూ సార్, ఇఫ్ ఐ విల్ బికమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాకపోయినా 100% సార్. భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భాగ్యనగరం చుట్టుపక్కల మా మెదక్ లాంటి పార్లమెంట్లోకి ఖచ్చితంగా ఒక ఐఏఎంని ప్రజలందరి డిమాండ్, విఘ్నులందరి డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. ఇకపోతే పొల్యూషన్ గురించి నేను పటాన్చెరులో ఉండి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినటువంటి తొలి రోజులలోనే పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి కాలుష్యాన్ని గుర్తించి అనేక సార్లు సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసినాం. జడ్జిలను తీసుకొచ్చి, హైకోర్టు జడ్జిలను తీసుకొని వచ్చి సుల్తాన్పూర్లో, పాషమైలారంలో ఫిజికల్గా వాళ్ళు వెరిఫై చేసి క్యాంపులు పెట్టే రీతి లోపల చేసినాం.
ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చిన తర్వాత రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ రింగ్ రోడ్ బయటికి షిఫ్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే ఈ 3 పదాలకు అర్థం పటాన్చెరులో సంగారెడ్డిలో మారిపోయింది. సుజలం లేదు, నక్కవాగు చచ్చిపోయిందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిల్ల జడ్జిమెంట్ రాస్తూ నక్కవాగని మా పటాన్చెరు నానుకొని గోదావరికి ఒక ఉపనది ఉంటుంది చచ్చిపోయింది అని చెప్పిండ్రు. ఇట్లా చాలా రకాలుగా అక్కడ కాలుష్యం బారిన ఇబ్బందులు వస్తాయి. పోచారంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్ అయింది నక్కవాగు పక్కన ఉండడం వల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న బోర్ నీళ్ళని వాడుకోవడం వల్ల. అప్పుడు మేము కొట్లాడితే 21 గ్రామాలకి ఉచితమైనటువంటి మంచినీటిని ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఫోర్స్. అట్లా పటాన్చెరు ప్రాంతంలో నేను దాదాపు 1991 నుంచి ఉంటున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో కాలుష్యం మీద ఉన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా డాక్టర్ గారు కోరినట్టు కాలుష్య నివారణ కోసం, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఇప్పుడు ఇంకా 6R వస్తుంది దాన్ని బయటికి షిఫ్ట్ చేయడమా, లేకపోతే ఇతరత్ర కొన్ని కెమికల్ జోన్స్ ఉన్నాయి అక్కడ, ఆ కెమికల్ జోన్స్ పట్ల ఆ కంపెనీల యాజమాన్యాలతోటే ఈటీపీ ప్లాంట్లు పెట్టించి వాటిని ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి పనులను చేస్తాం. రెండోది డాక్టర్ గారు ఇంకొక మాట అన్నారు, కాలుష్య తగ్గించడం పరిష్కారం కానీ షిఫ్ట్ చేయడం అంటే అక్కడికి కాలుష్యాన్ని షిఫ్ట్ చేయడమే. సార్ 2 అంశాలు సార్. ఇక్కడ అన్ని కంపెనీలు అన్నీ కూడా ఒకటే దగ్గరకు వచ్చి పెడతా ఉన్నారు సార్. ఇప్పుడు కెమికల్ కంపెనీస్ అక్కడే ఉన్నాయి, సిమెంట్ కంపెనీలు అక్కడే ఉన్నాయి, స్టీల్ కంపెనీలు అక్కడే ఉన్నాయి, పెయింట్ కంపెనీలు అట్లే ఉన్నాయి. సో ఒకదాని నుంచి వచ్చిన కాలుష్యం ఒక రకంగా ఉంటలేదు నాగేశ్వర్ గారు. సో జోన్స్ డివైడ్ చేసి స్టీల్ ఒక సైడు, సిమెంట్ ఒక సైడు, కెమికల్ ఇండస్ట్రీస్ ఒక సైడ్ తీసుకపోతే అక్కడ పెట్టేటువంటి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. మేము కొట్లాడి పోచారం దగ్గర కామన్ ఈటీపీ సిఈటీపీ పెట్టించాం సార్ పోచారం పక్కన. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పొల్యూటెంట్స్ ఆర్ కమింగ్. అప్పుడు మేము దాని మీద స్టడీ చేపిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కెమికల్స్లో వస్తున్న ఈ వ్యర్థాలు ఏవైతున్నాయో వాటిని కూడా మీరు డివైడ్ చేసి రకరకాలుగా చేయాల్సినటువంటి అంశం ఉందన్నారు. పొల్యూషన్ మీద పొల్యూషన్ మీద దాదాపు 2 దశాబ్దాలుగా ఆ ప్రాంతాల నుండి కొట్లాడినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మారుస్తారు. రెండోది వారు వైద్యుల రిక్రూట్మెంట్ విషయంలో చెప్పినారు. నాకంటే ఎక్కువ వారికే తెలుసు డాక్టర్ గారికి. గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మండల స్థాయిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ డాక్టర్లకు సరిపోయేంత ఉండట్లేదు. కాబట్టి చాలామంది డాక్టర్లు మండల కేంద్రాలకు వచ్చి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. వేతనం పెంచితే వస్తారా, మండలాలలో ఇంకేమైనా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం ఉందా? ఇట్ ఈస్ ఏ లాంగ్ రన్ స్టడీ సార్. ఒకటే రోజులో నేనేదో చెప్పి ఈరోజు చెప్పి రేపేదో అయిపోతుందని చెప్పలేను. బట్ కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది డాక్టర్ గారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీని ఇస్తే దానికి అనుబంధంగా ఒక వైద్య హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్ రావడం వల్ల ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, సూపర్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ అక్కడ వస్తారనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే కేంద్ర కేబినెట్ దేశంలో ఉన్న ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దిశగా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం. రూరల్ రిక్రూట్మెంట్లో వైద్యుల అవసరాలు ఏందనేది మీ ఐఎంఏతో చర్చించిన తర్వాత మీ అవసరాలకు అనుగుణంగా రిక్రూట్మెంట్లో మార్పులు వచ్చేలా చూస్తాం. అంటే జనరల్గా దానికి ఒకటి ఏంటంటే ప్రైవేటు ప్రాక్టీసు, ప్రభుత్వ ఉద్యోగం ఈ రెండు కూడా కావాలని కానీ సరి అయినటువంటి వసతులు ఇచ్చి, సరి అయిన వసతులు ఇచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్లకుండా వాళ్ళకి కావాల్సినంత జీతం మనం ప్రొవైడ్ చేయగలిగే పరిస్థితి ఉంటే డాక్టర్లు ఎందుకు పోతారు? 10 to 5 ప్రాక్టీస్ చేసుకుని ఊరుకోవచ్చు. నెక్స్ట్ మనతో పాటు ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్ బంగారు కృష్ణ ఉన్నారు. బంగారు కృష్ణ అడిగి మరో ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కృష్ణ, ఏం ప్రశ్న అడగలుగుతున్నారు? రఘునందన్ గారు డైరెక్ట్ అడగండి. సార్ నమస్కారం సార్. సార్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అతిపెద్ద ఫల పరిశోధన కేంద్రం ఉంది. దేశంలోనే 2వ అతిపెద్ద ఫల పరిశోధన కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి ప్రభుత్వం నుండి సరిగా నిధులు లేవు. ఈ నిధులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళు ఇట్లాంటి పరిశోధన చేయకుండా వాళ్ళు కార్యాలయానికే పరిమితమై క్లర్క్ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫల పరిశోధన కేంద్రం యొక్క స్థలం పూర్తిగా ఆక్రమణకు గురవుతుంది. దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు. కాబట్టి దీన్ని అభివృద్ధి కోసం మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం సార్. ఇది బంగారు కృష్ణ అడుగుతున్నది. అంటే దేశంలోనే అతిపెద్ద రెండోది. నెక్స్ట్ క్వశ్చన్ మనం అన్వర్ భాయ్ ఏమన్నా అడగదలుచుకున్నారు మీరు? క్వశ్చన్ రఘునందన్ గారు. नमस्ते साहब। संगारेड्डी और ज़िले संगारेड्डी में जो तालाब हैं और ख़ासकर जो बस्तियों को लगे हुए तालाब हैं उन पे जो इंक्रोचमेंट हो रहे हैं उसके लिए गवर्नमेंट सीरियस नहीं है। ज़रा उस बारे में आप कोशिश कीजिए कि तालाब ही रहे और इंक्रोचमेंट ना हो। మరొకరు ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాం సార్. మెదక్ పార్లమెంటు పరిధిలో కార్మికులు అనేక మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు.
ఇట్లనే అనేక మన సెగ్మెంట్లో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల కార్మికులకు 4 లేబర్ కోడ్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మినిమం వేజెస్ అనేది ఉండలేదు. ఈ మినిమం వేజెస్ అట్లనే వాళ్ళ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ రియాక్టర్లు పోయి చాలా మంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. వారి పట్ల అట్లనే కంపెనీల పట్ల మీ వైఖరి ఎలా ఉంటుంది అనేది చెప్పండి సార్. మరో ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఒకటి, సంచార జాతులో రెనెకా కమిషన్ ఇప్పటివరకు అమలు కాలేదు, సెంట్రల్ గవర్నమెంటే చేయాల్సిందే. ఇంకో రెనెకా కమిషన్ బాలకృష్ణ రెనాకే అని చెప్పేసి, తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దాత హితాయుతుల కమిషన్ ఒకటి వేశారు, అది కూడా రాలేదు. ఈ 2 క్లాసులు నామినటిక్స్ ఉన్నారా లేదా, గుర్తించారా లేదా అని ఇప్పటికీ డౌటే. ఎందుకంటే మేము డిమాండ్ చేసేది, న్యాచురల్గా అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చినట్టు ఒక షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పేసి. షెడ్యూల్ ఇస్తేనే మేము ఇంతవరకు అసలు సమాజంలో ఇన్వాల్వ్మెంట్ కానీ సెక్షన్ ఏమైనా ఉందంటే నంబర్స్. సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 1235 క్యాస్టులు ఉన్నాయి. సబ్ క్యాస్టులు మళ్ళీ వేరు, ఒక మొత్తంగా 5-6 వేలు ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకోటి చిన్న అంటే చారిత్రకమైన విషయాలను కూడా లబ్ధి జరుగుతున్న వాటిని సురక్షితంగా పెట్టే ఇది లేదు. మొన్ననే కిషన్ రెడ్డి గారు మన సాలార్జంగ్ మ్యూజియంలో శాసనాలు చేశారు, కానీ మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న శాసనాలు ఒక్కటి కూడా ఇప్పటి డిస్టర్బ్ కాకుండా ఎక్కడుండి అక్కడ పడి ఉన్నాయి. వాటిని మీరేమన్నా ఇది చేస్తారా? అంటే ఒక ప్రదేశం యొక్క చారిత్రకత ఆ ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది కాబట్టి మీరు ఎంతవరకు దాన్ని చేస్తారు? మరొకరు ఉన్నారు, ఒక్క క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. జోగినాథ్ గారు చెప్పండి, మీరు మీ ప్రశ్న చెప్పండి, ఒక్కసారి సూటిగా చెప్పండి. నా పేరు గంగా జోగినాథ్ అండి. నేను రైల్వే సాధన కమిటీ పటాన్చెరు నుంచి సంగారెడ్డి జోగుపేట్ మెదక్ వరకు 22 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామండి రఘునందన్ రావు గారు. ఇప్పుడు మీరు గెలిచినట్టయితే ఎక్కువ మీకు శ్రమ లేకుండా ఆల్రెడీ సర్వే జరిగిపోయింది. పటాన్చెరు నుంచి రైల్వే లైన్ రావాలంటే రాదండి. నేను రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఇప్పుడు వట్టినాగులపల్లి, ఇంద్రకరణ్, సంగారెడ్డి, చక్రాల్, చౌటకూర్, దుంపలకుంట, గనాపూర్, మెదక్, అక్కనపేట్ నుండి నాందేడ్, నాగ్పూర్, ఢిల్లీ నార్త్ టు సౌత్ లింక్ ఇది 95 కిలోమీటర్లు అండి. 1764 కోట్లండి. ఇప్పుడు 1800 కోట్లు అవుతుంది. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారు రైల్వే డిపార్ట్మెంట్కి చెప్పి ఉన్నారు, మీరు గెలిచినట్టయితే ఎక్కువ మీకు ఏం శ్రమ లేదు, నా దగ్గర 2 పేపర్స్ ఉన్నాయి. ఈ ఒక్క రైల్వే లైన్ నార్త్ టు సౌత్ లింక్, ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకుంటానండి. నారాయణఖేడ్, జోగుపేట్, సంగారెడ్డి, సదాసుపేట్ సుమారుగా 50,000 మంది హైదరాబాద్ పోతుంటారు వస్తుంటారండి. ఈ నేషనల్ హైవే వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి కోట్ల రూపాయల సంపాదన జరిగింది, కార్లు ఎక్కువైపోయినాయి. ఈ రైల్వే లైన్ వచ్చినట్టయితే నార్త్ టు సౌత్ ఈ యొక్క రైల్వే లైన్ తప్పకుండా ఈ ఫైల్ రైల్వే డిపార్ట్మెంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఓకే చేయమని చెప్పడం జరిగింది. ఏమి చేసే అవసరం లేదు. మీరు రైల్వే మినిస్టర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇస్తే రైల్వే లైన్ శాంక్షన్ అవుతుంది. ఒక 1 year ల్యాండ్ ఎక్విజేషన్, 5 years లైన్ వస్తుందండి. 95 కిలోమీటర్స్ చేసినట్టయితే ఒక మాంజీరా ఎక్స్ప్రెస్ మన ప్రాంతానికి వస్తుందని ఆశిస్తున్నాం. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. థ్యాంక్ యూ జగన్నాథ్ గారు. కానీ వారే కన్క్లూజన్లో చెప్పినారు. మోడీ గారు ఆల్రెడీ సర్వేకి ఆర్డర్ ఇచ్చారు, సర్వే పూర్తయింది. ఆ ప్రాజెక్ట్ ఎన్నికల వల్ల ఆగింది, తర్వాత పూర్తి అవుతుంది. 1980లో ఇందిరాగాంధీ గారు గెలిచినప్పుడు మెదక్కి రైలు అనేటువంటి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. కానీ అది మొన్న 2022లో మెదక్లో రైల్వే స్టేషన్ పూర్తి చేసి కిషన్ రెడ్డి గారు అక్కడికి ఫిజికల్గా వచ్చి ఆ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట, గజ్వేల్, కొత్తపల్లి, మనోహరాబాద్ దాకా పోతున్నటువంటి రైల్వే లైన్ పెద్దపల్లి దాకా పోల్సిన దాన్ని కూడా స్టార్ట్ చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. 2016లో మిషన్ భగీరథ కోసం వచ్చినప్పుడు స్టార్ట్ చేసినారు. గజ్వేల్, సిద్దిపేట దాకా అయిపోయింది. నౌ ద వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. వారు కోరుకున్నట్టు పటాన్చెరు దాకా రైల్వే స్టేషన్ కట్టి పట్టాలు వేయడం జరిగింది కళ్యాణ్ గారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్రిసైడ్ దాకా పట్టాలు ఉన్నాయి, పటాన్చెరు దాకా ఉన్న పట్టాలు పోయినాయి, రైల్వే స్టేషన్ రేకులు కూడా పోయినాయి. అయితే వారు అడిగిన నాగులపల్లి ఏదైతుందో చెర్లపల్లితో పాటు నాగులపల్లి టెర్మినల్ని కూడా భారత ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్కి ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి 2 టెర్మినల్స్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పి అక్కడ ఒక 450 ఎకరాల భూమి అక్విజిషన్ కోసం అని చెప్పి నోటిఫికేషన్స్ ఇచ్చారు. దాంట్లో చిన్న చిన్న కోర్టు లిటిగేషన్స్, కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు చెర్లపల్లి మొన్ననే ప్రారంభించారు. చెర్లపల్లి ఎంత గొప్ప టెర్మినల్ అయిందో రేపు నాగులపల్లి కూడా వెస్ట్ సైడ్, ఈస్ట్ చెర్లపల్లి అయితే వెస్ట్ సైడ్ నాగులపల్లి అవుతుంది. సుమారు 450 ఎకరాల స్థలంతో ఒక పెద్ద టెర్మినల్గా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. వారు కోరినట్టు, జోగినాథ్ గారు కోరినట్టు అక్కడ నుంచి ఆ రైల్వే లైన్ ఎక్స్టెన్షన్
ఆల్మోస్ట్ సర్వే వర్క్ ఎంపీగా పూర్తయింది. ఎన్నికైతే మీ ఆధ్వర్యంలో పూర్తవుతుందా అది? సో వారందరూ ఆశీస్సులతో ఎంపిక అవుతా అని అనుకుంటున్నాను. 100% అది పూర్తి అవుతుంది. ఓకే. ఇక వినోద్ గారు అడిగినటువంటి సంచార జాతుల కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ భారత ప్రభుత్వం దగ్గర ఉంది అని వారు చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ పెక్యులర్ ఇష్యూ సార్. ఎందుకంటే వారే చెప్పారు 1235 కులాలు ఇప్పటిదాకా గుర్తించబడ్డాయి ఉన్నాయి. దాదాపు ఇంకా ఉపకులాలు ఇటాన్ని కలిపితే 5000 అవుతాయని. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ అవేర్ ఆఫ్ ద ఇష్యూ విచ్ వాజ్ రైజ్డ్ బై మై ఫ్రెండ్ వినోద్. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే అవర్ కాన్సెప్ట్ ఈజ్ అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే దగ్గర నుంచే పోతాం. అన్వర్ భాయ్ మాట్లాడుతూ మా తలాబ్ని అభివృద్ధి చేస్తారా అన్నారు. అక్కడ ఉన్నటువంటి అప్పటి జగ్గారెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే గారే దానికి ఏదో మినీ ట్యాంక్ బండ్ చేస్తాను డబ్బులు తెచ్చిరో ఏదో చేసినారో అదంతా గందరగోళమైంది. అది మినీ ట్యాంక్ బండ్ కాలేదు కానీ అన్వర్ భాయ్ చెప్పినట్టు జాగల ఎంక్రోచ్మెంట్ అయితే ఆ ట్యాంక్ బండ్లో ఎక్కువ జరిగిపోతా ఉన్నాయి. డెఫినెట్లీ వీల్ ప్రొటెక్ట్ ఇట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అండ్ ఇరిగేషన్ సబ్జెక్ట్. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కానీ లేదా విఘ్నులు వాళ్ళంతా సమాజంలో వేరు రంగాల లోపల వారి వారి కృషి పాత్ర అనేది ఉంది. అందులో ఉన్నటువంటి చాలామంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లలో ఫల పరిశోధన కేంద్రం సార్ మేము హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం. దాన్ని తీసుకొచ్చి సంగారెడ్డిలో పెట్టాల్సింది ఉండే కానీ స్వార్థం కోసం కేసీఆర్ గారు కొంచెం వారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నారు. ఈ ఫల పరిశోధన కేంద్రం పక్కన ప్లేస్ ఉంది, అక్కడ పెట్టుండి ఉంటే ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్గా బాగా డెవలప్ కావడానికి సంగారెడ్డికి ఇప్పుడు సార్ నేను కాదంటలేను. కానీ నేనేమంటున్నాను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉన్నప్పుడు ఆ యూనిట్ పక్కన ఇంకొక యూనిట్ వచ్చి యాడ్ అయితే అది విస్తరించబడుతుంది. అక్కడ ఉన్న సైంటిస్టులు క్లర్క్లు పని చేస్తారు అన్నారు. ఆ పని కాకుండా ఇంకొక పని చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను నేను. గజ్వేల్కి తీసుకుపోయారు, సంగారెడ్డికి లేదని మళ్ళీ మీరు మాకు కొట్లాడబెట్టేటువంటి పనులు పెట్టారు. అదే సంగారెడ్డి మాదే, గజ్వేల్ మాదే, దుబ్బాక మాదే, సిద్దిపేట కూడా మాదే. అదే చెప్తా ఉన్నా నేను మీకు. గత పాలకులు చేసిన పొరపాటు ఏంటంటే కొన్ని ప్రాంతాలనే వాళ్ళు అనుకున్నారు ముఖానికే రోజు పౌడర్ రాసిరు కానీ శరీరానికి సబ్బు రాసులు మర్చిపోయినారు. అది ఇబ్బంది అయింది. ఇప్పుడు సిద్దిపేటలో కొమ్మటి చెరువును డెవలప్ చేశారు. అట్లే సంగారెడ్డిలో కూడా చేసి ఉంటే అన్వర్ భాయ్ అడగకపోతుంటుండే కదా. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి మీద ఈ జిల్లాలో 2001 నుంచి రకరకాల అది పార్టీ పరంగా ఉద్యమాలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, సోషల్ ఉద్యమాలలో కానీ పాల్గొన్నటువంటి వ్యక్తిగా 100% మా పార్లమెంటరీ నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వారు తీసుకొచ్చినటువంటి సమస్యల్ని వారి ఆశీస్సులతోటే మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోయిన తర్వాత 100% ఈరోజు మన డిబేట్లో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. నా శాయశక్తిలో కృషి చేస్తాను. తెలంగాణ ఉద్యమకారులుగా మీరు తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాతో కూర్చొని టీవీ ఛానల్లో చాలాసార్లు తెలంగాణలో తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్లో తెగదెంపుల కన్నా ముందే తెగదెంపులు చేసుకున్నారు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తలుపులు మూసేశారని చెప్పిన అమిత్ షా తలుపులు తెరిచాడు. మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు స్వాగతిస్తారా? మా పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా వ్యక్తిగతంగా టీవీ ఛానల్ కాక మన ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుతున్న నాగేశ్వర్ గారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పబ్లిక్ ఇష్యూ అండ్ పబ్లిక్ డిబేట్ డెఫినెట్గా మా పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా స్వాగతిస్తాను. తెలంగాణలో బీజేపీకి నష్టమా లాభమా తెలుగుదేశంతో? సార్ తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేస్తూ ఉంది సార్. తెలంగాణలో దాని పాత్ర ఏముంది, ఎంతవరకు ఉంది అనేది మీకు తెలుసు. తెలుగుదేశంలో ఉండేటువంటి సింపథైజర్స్ అంతా దాదాపు ఏదో ఒక పొలిటికల్ పార్టీలోకి షిఫ్ట్ అయి ఉన్నారు. మిగిలిన కొంతమంది వ్యక్తులు మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈవెన్ జనసేన కూడా అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పొత్తులు ఉన్నాయా లేవా ఆ పార్టీలతో? అధికారికంగానైతే ఎక్కడ పొత్తులు లేవు సార్. ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నట్టు ఇప్పుడు కూడా పెట్టుకునే వాళ్ళం. సీట్ల పంపకం ఉండేది. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి లేకపోయినా పొత్తుండొచ్చు ఉంది. ఆ సీట్ల పంపకం లేకుండా ఇక్కడ పొత్తుంది సార్. వాళ్ళు మాతో పాటే కలిసి సీట్ల షేరింగ్ లేనప్పుడు ప్రచారం ఉండదు నాగేశ్వర్ సార్, మీకు తెలుసు. అక్కడ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎన్నికలు పవన్ కళ్యాణ్ ఒక్క సీటు పోటీ చేయకపోయినా మీకు ప్రచారం చేశాడు 2014 ఆంధ్రప్రదేశ్లో. అలా ఎలా చెప్పగలరు? అప్పుడు జనసేన లేనట్టుంది సార్. 2014 కంటే ముందు జనసేన లేనట్టుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. వారు అప్పుడు సినీ నటుడుగా మాకు ప్రచారం చేసిన జనసేన పెట్టినట్టు లేదా 25 ఇయర్స్ పార్టీ అని జనసేన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి నరేంద్ర మోడీ గారి పట్ల, వారి పనితీరు పట్ల ఆకర్షితులై ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి జనసేన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాతో పాటే ఉన్నారు. మధ్యలో ఎప్పుడైనా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు కానీ జనసేన ఈజ్ ట్రావెలింగ్ విత్ అస్. ఇప్పుడు అధికారికంగా రాష్ట్రంలో పొత్తులు పెట్టుకున్నారు. మెదక్ ప్రచారానికి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారా?
ఇప్పుడు వారికి అంత టైం షెడ్యూల్ ఉందని నేను అనుకోను సార్. ఉంటే తప్పకుండా అయితే వస్తాను. రఘునందన్ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ కార్యాలయాలకు కాంగ్రెస్ నేతలు చాలామంది ఖమ్మంలో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ సహాయం తీసుకున్నారు, సహకారం తీసుకున్నారు. ఇక్కడ టీడీపీ మీ వైపు ఉంటుందా లేకుంటే కాంగ్రెస్ టీడీపీ సోషల్ మీడియా విభాగంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా చాలా ఉన్నాయి, క్యాంపెయినింగ్ నడుస్తుంది. అఫీషియల్ సోషల్ మీడియాలో చేశారు. అంటే టీడీపీ అక్కడ ఆ వైపు ఇక్కడ ఈ వైపు అట్లా ఏమన్నా ఉందా, మీకు ఏమనిపిస్తుంది? అప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ కానీ ఎన్డీఏలోకి భాగస్వామి కానీ రాలేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసిందనే దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో టుడే దే ఆర్ విత్ అస్. ఇప్పుడు మాతో కలిసి నడుస్తున్నారు కాబట్టి మాతోటే ఉంటారు, మాకే సపోర్ట్గా ఉంటారు, మమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారనేది నా విశ్వాసం. రఘునందన్ గారు పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, టీడీపీతో తెలంగాణలో కూడా బీజేపీకి అవగాహన ఉంది అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు కలిసి నడుస్తున్నప్పుడు ఇంకా తెలుగుదేశం ఎక్కడున్నా, తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా, సాక్షాత్తు వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాతో కలిసి నడుస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి క్యాడర్ ముందున్న ఆప్షన్ ఏముంటుంది? ఆటోమేటిక్గా అంతే ఉంటుంది. టీడీపీ విషయం ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే మీకు అవగాహన ఉంది. 8 సీట్లలో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, మరో 8 సీట్లలో కాంగ్రెస్కి బీజేపీ మద్దతు ఇస్తుంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. ఇది బీఆర్ఎస్ ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఎట్లాగో ఒక సీట్ వస్తలేదు కాబట్టి ఇప్పటి నుంచి ఒక కారణాలు వెతుక్కుంటూ ఎలిబీలు క్రియేట్ చేసుకుంటూ చెప్పుకొని తనని తాను రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ దేశంలో జాతీయ స్థాయిలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడన్నా పోటీ అంటూ జరిగితే కాంగ్రెస్ బీజేపీల మధ్యనే జరుగుతుంది, అండర్స్టాండింగ్ అంటూ ఎక్కడ జరగలేదు. కాబట్టి హరీష్ గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన మాట్లాడుతున్నాడు. రేపు వాళ్ళ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదనుకో అప్పుడు చెప్పుకోవడానికి నేను చెప్పలేదా కాంగ్రెస్ 8 సీట్లు బీజేపీ 8 సీట్లు పంచుకున్నాయి, మా మిత్రపక్షం ఎంఐఎం పోయి కాంగ్రెస్ తోటి కలిసి వాళ్ళు ఒక సీటు తీసుకున్నారు, ఇలా మాకేం లేదు అని ముందు నుంచే వాళ్ళు కాడి కింద పెట్టేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీపై వస్తున్న ఆరోపణ కానీ విమర్శ కానీ బీజేపీని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాడుతున్న అస్త్రం కానీ రిజర్వేషన్లను ఎత్తేస్తారు, అది దాని ప్రభావం ఉండబోతుందా ఈ ఎన్నికల్లో? ఇప్పుడు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేటువంటి మాటల్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు అనుకూలంగా కొన్ని మీడియాలు కొన్ని పేపర్లు రాస్తాయి కాబట్టి డబ్బులు ఇచ్చి రాయించుకుంటాం కాబట్టి దాన్నే దప్పుబట్టి చాటింపు చేయించుకుంటామంటే నేనేం చేయలేను. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగించడం భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో లేదా భవిష్యత్తులో ఏమన్నా సాధ్యమవుతుందా? కానటువంటి అంశం గురించి ఎందుకు మాట్లాడతాడు? జనాభా ప్రాతిపదికన ఆటోమేటిక్గా వాళ్ళు పెరిగితే వాళ్ళ సంఖ్యను పెంచమని వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ పెంచమని చెప్పినారు. దాన్ని కూడా తెలియకుండా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేస్తారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా, ఎక్కడైనా ఎత్తేసినాం? మేము రిజర్వేషన్లు తీసేయలేదు, రిజర్వేషన్లు ఇచ్చినాం. అగ్రవర్ణాల పేదలను కూడా గుర్తించి రిజర్వేషన్లు ఇచ్చినాం. కానీ మేము మీలాగా బీసీ కోటా తగ్గించి ఈబీసీ అని ఇంకో కోటాను దాంట్లో యాడ్ చేసి బీసీఈ అని ఇంకో కోటాను యాడ్ చేసి ముస్లింలను తీసుకొచ్చి బీసీల పూట మేము కొట్టలేదు ఎక్కడ. ఆ తప్పు పని చేసింది మీరు. భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది, లేదా మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని ఎక్కడ మా రాజ్యాంగంలో రాసిలేదు. దాన్ని మేము తప్పు అంటున్నాం, తొలగిస్తామని చెప్పినాం, దాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం డే 1 నుంచి. అదే ముసుగులో గుద్దులాట కాదు కదా. రఘునందన్ గారు అన్నది నిజం. బీజేపీ కాదు ఏ రాజకీయ పార్టీ రిజర్వేషన్లు అంత సులభంగా తొలగించదు. కానీ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ వ్యతిరేకమని మీ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లు ఇలా మీరు గూగుల్లో కొట్ట దొరుకుతాయి. ఇప్పుడు 3 రోజుల క్రితం మోహన్ భగవత్ గారు ఇట్లాంటి విమర్శలు వస్తున్నటువంటి పార్టీ నాయుడు కాదు కదా, నేను అదే బీజేపీ నాయకులు ఇచ్చే రెండు రోజుల నుంచి లేదా 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో కొంత మీడియాలో చేస్తున్నటువంటి చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ 400 సీట్లతోటి ఈ దేశంలో 3వసారి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్టెన్స్ని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి బదనాం, అంతకుమించి ఏం లేదు, ఏం జరగదు. నరేంద్ర మోడీ గారే చాలా స్పష్టంగా జైరాబాద్ బహిరంగ సభలో మొన్న చెప్పిండ్రు, అంతకుముందు కూడా చాలా సందర్భాల లోపల వారు చెప్పినారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తిరిగి పుట్టి వస్తే కూడా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం కానీ ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు కానీ జరగవు అని చెప్పినారు. ఎకనామికల్లీ వీకర్ సెక్టర్ రిజర్వేషన్లు తెచ్చారు, కరెక్ట్. తెలంగాణలో నాకు తెలిసినంత వరకు అగ్రకులాలు 10%, 15% ఇచ్చి ఉంటారు. 10%లో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు, సంతోషం. కానీ 54% తెలంగాణలో బీసీలకు మాత్రం 20% రిజర్వేషన్లు. అంటే బీసీలకేమో జనాభాలో దామాషగా రిజర్వేషన్లు లేవు. అది మీకు కూడా తెలిసి ఇందిరా సహాని కేసులోనే ప్రపోర్షనేట్ కాదు, అడిక్వేట్ మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. అగ్రకులాలకు వచ్చే వరకు 10% ఉన్న జనాభాలో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, 54% ఉన్న బీసీలకు 20% ఇచ్చారు. ఇది డిస్క్రిమినెన్సీ కాదు. ఒక లాయర్గా ఏమంటారు?
సో పగోని పంచాంగం చెప్పమంటే ప్రతి దాంట్లో ఒక ఇది ఉంటుంది, పగటీలు చచ్చిపోతామని చెప్పినట్టు నాగేశ్వర్ సార్ ఏమంటున్నారు, తెలంగాణలో 10-15% ఉంటారు అన్నారు. తెలంగాణ దృష్టిలో పెట్టుకొని తేలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఒక తెలంగాణ కోసం ఇచ్చినాయి కాదు. అంటే తెలంగాణ అమలు అవసరం లేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? 100% అమలు చేయాలి. భారతదేశంలో వచ్చిన అందుకే ప్రతి తెలంగాణ చట్టం- గురించి అడిగాను నేను. సార్ నేనేమంటున్నాను, ఈడబ్ల్యూఎస్ చట్టం తెలంగాణ కోసం తీసుకురాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పేదల కోసం తెచ్చిన చట్టాన్ని మీరు మీ ఏరియా కన్ఫైన్ చేసో మా ఏరియా కన్ఫైన్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎస్, బీసీలకు 27% రిజర్వేషన్ ఉంటే దాంట్లో 5% రిజర్వేషన్ని మీరు ముస్లింలకు ఇచ్చిన రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎవరు చెప్పారు నేను వ్యతిరేకించలేదని? నేను నాకున్నంత వరకు మీరు ఇప్పుడు YouTube లో మీరు కొట్టండి. వ్యతిరేకించుంటే నేను స్వాగతిస్తాను. లేలే, మీరు ఒక్కసారి మతపరమైన- YouTube లో నేనేమంటున్నాను, ప్రొఫెసర్ కె. మీరు- నాగేశ్వర్ ఆన్ ముస్లిం రిజర్వేషన్ కొట్టడొస్తుంది. రైట్ సార్, ఆ మీరు మతం ముస్లిం- ప్రాతిపదిక మీరు మీద ముస్లిం- రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము. రైట్, ఇప్పుడు దానికి- చెప్పాను, గతంలో దానికి- చెప్పాను, దానికి- ఇప్పుడు చెప్పాను. దాన్ని- బీజేపీ దాన్ని- కూడా అదే చెప్తుంది. దాన్ని- 100% బీజేపీ రైట్ అది. దాన్ని నేను కూడా స్వాగతిస్తాను. నేను వారి మీరు- మాటలు మీరు- వినుండలేదు verify చేయకుండా అన్నారు కదా, వినుండలేదు. 4 ఏళ్ల కింద పెట్టిన వీడియో తీయండి. తప్పకుండా వారు అట్లా చెప్పుంటే దాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా అట్లాంటి అంశాలు అసలు ఇంపాసిబుల్ సార్, మతం ప్రాతిపదిక రిజర్వేషన్ అంగీకరించలేము అది. మరి నేను మళ్ళా ఇంకోటి కూడా ఇప్పుడు చెప్పాను, రేవంత్ రెడ్డి ముస్లింలు గారు భారతదేశంలో అణచివేయబడ్డవారు కాదు అని కూడా చెప్పాను. ఫర్ ఇన్ఫర్మేషన్ అదే. దే వర్ రూలింగ్ క్లాస్. ఎవరు ద రూలర్స్? ఇప్పుడు ఇదే ఈ రిజర్వేషన్ల లేదు, అంశంపై ఈ విషయం ఇప్పుడు తెలంగాణ కాదు, భారతదేశంలో అగ్రకులాలు ఎంతమంది ఉంటారు? 15% ఉంటారు. వారిలో ఉన్న పేదలు ఎంతమంది ఉంటారు? 5% ఉంటారు. 5%కి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 54% 50% పైన ఉన్న 52% ఉన్న బీసీలకు 27% ఇచ్చారు. ఎలా కరెక్ట్ అవుతుంది? నాగేశ్వర్ గారు, నేనేమంటున్నానంటే టెక్నికల్గా మీరు 10% ఉన్నారు, 10లో 5%కి మీరు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చినారని చెప్పినారు. భారత పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాతనే ఆ బిల్లు ఆమోదం పొందింది. వాళ్ళ ముందు ఆ స్టాటిస్టిక్స్ లేకుండా అట్లా ఆమోదింపజేశారని మీరు నేను చెప్పండి అనుకోను. సార్, వాళ్ళు అక్కడ మీరు ఎలా అన్న- అంటారు? మీరు తప్పని చెప్పండి, తప్పండి కదా, మీరు పార్లమెంట్ చెప్పండి, మీరు సుప్రీంకోర్టు చెప్పండి, తీర్పులే తప్పు పెట్టినప్పుడు మీరు మనం చెప్పండి. పార్లమెంట్ చేసిన చట్టాన్ని తప్పట్టకూడదా? మీరు చెప్పండి, 27% ఉన్న రిజర్వేషన్ని పెంచమని అడగండి, అది న్యాయం. జనాభా ప్రాతిపదికన కాదు, అడెక్వేట్గా ఉన్నటువంటి వాళ్ళకి అవసరాన్ని బట్టి పెంచండి అని మీరు ఇంకొక మాట అన్నారు. సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్పిందని మీరు దేనికి కట్టుబడి ఉంటారో రిజర్వేషన్లు చెప్పండి. 50% దాటొద్దు అనేది కూడా ఒక నిబంధన ఉంది See, వాస్తవానికి. చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఏంటంటే అగ్ర కులాల్లో ఉన్న పేదలు 10% కూడా ఉండరు, కానీ వాళ్ళ 10% రిజర్వేషన్ మీ ప్రభుత్వం ఇచ్చింది. మరి బీసీలు 52% ఉన్న బీసీలకు 27% ఇచ్చారు కదా. మేము ఇవ్వలేదు ఇదే- కదా. అరే మేము ఇవ్వలేదు కదా. ఎవరిచ్చినా మీ ప్రభుత్వం కూడా అదే కదా ఉంది. మొదటి నుంచి అమలు అవుతుంది. See, మొదటి నుంచి అమలు అవుతున్నటువంటి ఇది రిజర్వేషన్ ఇప్పుడు రఘునందన్ రావు గారు దీన్ని సమర్థిస్తారా ఈ ఒక discrepancy ని? నిమిషం సార్, 55% ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. రేపు నేను గెలిచిపోయిన తర్వాత డిమాండ్ చేస్తాను. ఎవరు ఎంత ఉంటే అంత వాళ్ళకి మీ ఉద్యోగం. ప్రభుత్వ విధానం, మీ పార్టీ విధానానికి వ్యతిరేకం కదా. అడుగుతాం మీరు చెప్పారు సార్. 50% మించకూడదు అని. అదే సుప్రీంకోర్టు మళ్ళీ 70% ఇయ్యి 80% ఇయ్యి అని తమిళనాడు చెప్పింది, కర్ణాటకలో exemptions చెప్పింది. లేదు, బీజేపీ అఫీషియల్ విధానం నేను 50% అందుకనే చెప్తా ఉన్నాను కదా సార్, నేను అందుకనే చెప్తా ఉన్నాను. ఇప్పుడు రిజర్వేషన్ల మీద చర్చ జరగడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఏరియా, రైట్ టైం ఆల్సో సార్. Right. రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ, మా పార్టీ నాయకులు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పిండ్రు. భారత రాజ్యాంగాన్ని మార్చడం కానీ, రిజర్వేషన్స్ ఎత్తేసినటువంటి అంశం కానీ ఏం చేతగాక 40 సీట్లు కూడా రావన్న బాధతోటి, దుగ్ధతోటి వీళ్ళు మా మీద జల్లుతున్నటువంటి బురద తప్ప ఏం కాదు. వాళ్ళు ఎంత జల్లినా జనం మా వైపు బురద పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 50% పరిమితిని ఎత్తివేస్తామంటారు. బీజేపీ విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పొరపాటున కూడా ఈ దేశంలో అధికారంలోకి రాదు. కాబట్టి అధికారంలోకి రాదు కాబట్టి ఏదైనా మాట్లాడతామని మాట్లాడతారు. మీ వైఖరి ఏంటి? 50% పరిమితి ఉండాలా వద్దా? ముందు అది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ ఉంది నాగేశ్వర్ సార్, దాన్ని భారత ప్రభుత్వం ఆర్గ్యూ చేస్తూ ఉంది. వీ విల్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. రైట్, రఘునందన్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మీ అంచనా ఏంటి? మెదక్లో మీకు సెకండ్ పొజిషన్లో ఉండేది ఎవరు? మాకు 17 సీట్లు వస్తాయి సార్. 17 సంపూర్ణంగా మేము విశ్వసిస్తా ఉన్నాం. మాకు 17 సీట్లు వస్తాయి. అంటే దానికి ఏంటి మోడీ ఫ్యాక్టర్ ఒకటేనా కారణం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నోటికి ఏమొస్తే చెప్పింది. 2000 పింఛన్ని 4000 చేస్తా అన్నారు. మా చెల్లెళ్ళందరూ మంచిగా ఉండాలంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నాడు. వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. అరే మీరు కేసీఆర్ నుంచుకుంటే 5000 వస్తాయి, కేసీఆర్ను పారదొలితే 15,000 వస్తాయి రైతు బంధు అన్నాడు. ఆ 5,000 వస్తలేవు, ఈ 15,000 వస్తలేవు. మీరు 1,00,000 రూపాయలు లోన్ కట్టినట్టున్నారు. మీరు మళ్ళీ పోయి ఇంకో 1,00,000 తెచ్చుకోర్రి, 2 లక్షలు చేసుకోర్రి లోన్లు. డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే 2 లక్షల లోన్లు వెంటనే మాఫీ అయితే అని చెప్పిండు. చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించి ఈయన అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అయింది. పింఛన్లు 4,000 ఇవ్వమంటే ఆడ వెనకాల నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ కుండలు కనబడుతున్నాయి, ఆడ ఏం లేవు అన్నాడు. మరి వాళ్ళకి 4,000 ఇచ్చేందుకు కష్టం ఉంది, కానీ ఈయన 4.5 లక్షల జీతం మాత్రం 1వ తారీఖు వరకే రియంబర్స్ చేసుకోవడానికి అయితే ఈయనకు అవకాశం వస్తూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం అని ఊర్లలోకి పోయినప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం,
ఊర్లలో వడ్లు కొంటలేరు ఇవ్వాలన్నది. మీరు ఇప్పుడు రోడ్ల మీదకి మీ ఛానల్ని పంపుండ్రి, ఏ రోడ్డు మీదకి అన్నా పోండి, పల్లెటూర్లకు పోయి ఏ జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రం నుంచి ప్రతి రోడ్డు 50% వడ్లట్లే కనబడతా ఉన్నాయి రోడ్ల మీద. అంటే రోడ్డు మీద 50% వడ్లే పోసి పెట్టినారు. దానికి కూడా రోడ్డు ప్రమాదాలు అయితేనే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వడ్లు కొంటలేరు, కరెంటు సరిగా వస్తలేదు, నీళ్లు లేవు, పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, ఇవేవి చేయను రేవంత్ రెడ్డి. పోనీ రేపు కాంగ్రెస్ ఢిల్లీలో వస్తుందని అనుకుంటే వాళ్ళ దీదీయే చెప్పింది, ఇండియా అనేటువంటి ఆ కూటమి అలయన్స్లో ఉన్న దీదీ చెప్పింది వాళ్ళకి 40 రావని. ఎందుకు ఓటేస్తారు కళ్యాణ్ గారు కాంగ్రెస్కి జనం? ఎందుకు వేయాలి అని అడుగుతున్నాం మేము వాళ్ళకి. వచ్చేది నరేంద్ర మోడీ గారు. మీ మోడీ అమిత్ షా కూడా చెప్తలేదు, రఘునందనరావు చెప్పినట్టు. సో నేనేమంటాను సార్, యుద్ధం చేసినప్పుడు అదే రావాలని కోరుకోవడం తప్పలేదు. 17 వస్తాయని వస్తాయి సార్, వస్తాయి, మాకే వస్తాయి, వేరే వాళ్ళకి ఎందుకు? రైట్ రఘునందన్ గారు, అయితే హైదరాబాద్లో గెలిచిన వాళ్ళతో మీ పార్టీలో చేరతారా అని అది ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కొన్ని సమస్యలకు సమాధానం కాలమే చెప్తుంది. ఢిల్లీ పోలీసులు ఇక్కడే హైదరాబాద్లోనే ఎక్కువ తిరుగుతున్నాడు అనట. అంటే ఆడ ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కరెక్ట్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళనివ్వట్లేదు. సుప్రీంకోర్టు ఇప్పుడు 7వ తారీఖు బెయిల్ ఇచ్చినట్టు. కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికే ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరోజు వెనక ఒకరోజు ముందు తప్పకుండా ఊచలు లెక్క పెట్టాల్సిందే. అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కోరుతున్నారు మీరు ఇప్పుడు. సార్ రేవంత్ రెడ్డి మీరు ఒక బాధ్యత గల రాజ్యాంగం జరుగుతుందా? కాదు, బాధ్యత గల రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్ర హోంమంత్రి గారి వీడియోని మార్ఫింగ్ చేసి మీరు మీ ఆఫీస్లో PCC అధ్యక్షుని హోదాలో ఉన్న మీరు నాకు సంబంధం లేదు, మా ఆఫీస్ వాళ్ళు పెట్టిరు, ఆఫీస్ వాళ్ళని పట్టుకుపోరని మీరేటే చెప్పారు. నా వీడియోని మార్ఫింగ్ చేసి టీడీపీ ఆఫీస్ పెట్టారు. మీరు కూడా కంప్లైంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ మీరు హైదరాబాద్ లో కంప్లైంట్ ఇయ్యారు సార్. జూబ్లీ మీరుండే నివాసం ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో కంప్లైంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను కాంగ్రెస్ పార్టీలో ఎవరో కార్యకర్త అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారు కనుక రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి. కార్యకర్త చేయలేదు సార్, తెలుగు కార్యకర్త చేయలేదు సార్. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెప్పనియట్లేదు మీరు PCC అధ్యక్షుని అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టిండ్రు. టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో నా ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టారు. టీడీపీ అధ్యక్షుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? ఆయన అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పెట్టిండా, తెలంగాణ అధ్యక్షుడు పెట్టిండా, జాతీయ అధ్యక్షుడు ఏమంటున్నాను? వాళ్ళు పెట్టింది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పేజీలో అయితే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాఖ దానికి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఎవరు అడ్మిన్ దానికి ఏంది అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి, అక్కడ మాత్రం అడ్మిన్ అరెస్ట్ చేయాలి. నేను ఏమంటున్నాను సార్, ఇక్కడైనా అరెస్ట్ చేయాల్సిందే, అక్కడైనా అరెస్ట్ చేయాల్సిందే. నేను రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొద్దని నేను చెప్పట్లేదు. తప్పు చేస్తే నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయాల్సిందే. ఎవరు బాధ్యులు మీకున్న నాకు తెలియదు లాపరిజ్ఞానం ఏమంటున్నాను సార్, ఎవరు బాధ్యులు? ఒక పార్టీ అఫీషియల్ పేజ్ లో మార్ఫింగ్ చేసిన వీడియో గానా ఫోటో కన్నా పెడితే దానికి ఎవరు బాధ్యులు? పార్టీ అధ్యక్షుడు బాధ్యత వహించారు. అంటే మీ లెక్క ప్రకారం ఇక్కడ రేవంత్ రెడ్డి బాధ్యులు, అక్కడ నా ఫోటో మార్ఫింగ్ చేసి ఇప్పుడు డిలీట్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. యాజ్ ఆఫ్ టుడే డిలీటెడ్ టీడీపీ అఫీషియల్ పేజ్ నుంచి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అని రఘునందన్ గారు లీగల్ ఒపీనియన్ ఫైన్. సో చంద్రబాబు నాయుడు గారి పేజీలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టి ఉంటే అది నాగేశ్వర్ గారు కేసు కంప్లైంట్ చేసి పోలీసు చేసి ఉంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాల్సిందే. దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మెదక్ లోక్సభ ఎన్నికల పోరు ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అక్కడ ఎంపీగా రఘునందన్ రావు ఆ పార్టీలోనే, బీఆర్ఎస్ పార్టీలోనే గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి వాళ్ళిద్దరికి సన్నిహితంగా కూడా ఉన్న వ్యక్తి ఇప్పుడు వారిపైనే పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోరాటం ఎక్కడికి వెళ్తుంది, మెదక్ లోక్సభ ఎన్నికల ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్.